హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు. అయితే ఇందులో అభయ్ నవీన్ చూస్తే ఎంతమందికి చిరాకు దొబ్బింది. అండ్ ఆల్సో ఇంకా మిగతా కంటెస్టెంట్లు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్. నిఖిల్ అసలు అటు ఇటు మేనేజ్ చేయలేక కుడితిలో పడ్డ ఎలకలాగా ఎలా కొట్టుకున్నాడో చూద్దాం. అండ్ స్టార్ట్ చేయడంతోనే ప్రేరణ అంతా ఫేక్ ఫేక్ వీళ్ళు అన్నట్టు అంటూ ఉంటుంది. బయటేమో ఇలా మానవతో నటిస్తూ లోపలేమో ఇలా ఉన్నారు అన్నట్టుగా నిఖిల్ని ఉద్దేశించి అండ్ ఆల్సో సోనియా వీళ్ళందరిని ఉద్దేశించి చెప్తా ఉంటది. వీడు చెప్తున్నాడు కదా, ఎవరు అబ్బాయి చెప్తుంటాడు వీళ్ళ గ్రూప్కి, వాళ్ళు ఎట్లా ఆడినా నువ్వు మాత్రం ఆడపిల్లలకి వెళ్ళకు రానా, అది నీకే ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పాను అంటే నబిల్ అవును చెప్పావా అని అడుగుతాడు. చెప్పాను అంటాడు నబిల్. అభయ్ ఇటు వైపు వచ్చేసి నిఖిల్ విష్ణుప్రియని రూమ్లో పడేస్తాడు. ఎక్స్ట్రా డైలాగులు అవి ఆపే తల్లి, నువ్వు ఇంకా నిన్ను ఆపడం నా వల్ల కావట్లేదు పృథ్వీగాడిని నిన్ను అని చెప్పి అంటా ఉంటాడు. విష్ణుప్రియ కూడా రెచ్చిపోద్ది, నిన్న డైలాగుల్లో ఏమాత్రం తగ్గదు. ఇటువైపు అబ్బాయి చెప్తుంటాడు సుత్తి డైలాగులు ఏంటంటే, గేమ్ వల్ల ఎవరికైనా ఎఫెక్ట్ అయితే నేను సారీ చెప్తున్నాను, అసలు నేను తీసుకోలేను అన్నట్టుగా అబ్బాయి చెప్తుంటాడు. ఇటువైపు విష్ణుప్రియ లోపలికి వచ్చి అసలు పోవే ఛీ ఇలాంటి అంటుంటే బ్లడ్ బాయిల్ అవ్వదా అన్నట్టుగా మాట్లాడుతుంటుంది. నిజానికి ఇక్కడ కట్ చేస్తే ఆ రెండు మాటలు అనింది విష్ణుప్రియని. నాగార్జున గారు వచ్చి కళ్ళు తెరిపిస్తారు, అప్పుడు వరకు కళ్ళు తెరవు. ఎందుకంటే అక్కడ ఉన్న హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఎవరు ఏమన్నారో తెలియదు, తానన్న మాటలే అది ప్రేరణ ఏముంది, క్యారెక్టర్ లెస్ అంది. నైనిక ఇక్కడ బాగా అంటది, క్యారెక్టర్ లెస్ అంటదా ఎంత పెద్ద మాట అని అంటుంటది నైనిక. ఇటువైపు అబ్బాయి టీమ్ స్పిరిట్ ఇందాక ఆడేటప్పుడు నింపని టీమ్ స్పిరిట్ ఇప్పుడు ఏందో. ఏంటి మీరు, నా టీము నేను చూసి నేను చాలా గర్వపడుతున్నాను, నిజంగా అందరికీ బుర్ర బాగా పనిచేస్తుంది, మనం మాటలు వేయడం చాలా ఈజీ, దాన్ని వెనక్కి మాత్రం తీసుకోలేము, ఇది సారీ కనుక చెప్తే ఆ మాటలు పోతాయి అనుకుంటే చాలా ఫులిష్నెస్, అది పోదు అన్నట్టుగా అంటుంటాడు. ఇక్కడ ఎక్కడో ప్రేరణకు టచ్ అవుతుంది. ఇటువైపు వచ్చేసి నేను చెప్పిన మాటలకి క్లారిఫికేషన్ ఇచ్చేయాలనుకుంటది. నేను చెప్పిన మాటలకి నాకు జస్టిఫికేషన్ ఉంది, నేను ఊరికే మాటలు వదిలేయను అంటది ప్రేరణ. అసలు ఆ క్యారెక్టర్ లెస్ అనే మాటకి ఏం జస్టిఫికేషన్ ఇస్తుంది? నాగార్జున గారు వచ్చాక నాకు బాగా చూడాలని ఉంది. ఫస్ట్ నాగార్జున గారు ఇదే అడగాలి అని నేను కోరుకుంటున్నాను. ఆ తర్వాత ఇటువైపు యష్మి కూడా మాట్లాడుతూ అసలు మాటలు ఊరికనే వదిలేస్తుంది. అసలు ఒక దానికి పొంతనే ఉండదు, ఏంటో ఆమె అన్నట్టుగా యష్మి మాట్లాడుతుంటది. ఎవరు? సోనియా గురించి. ఇటువైపు అసలు మనందరం మైండ్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని ప్రేరణ రూపంలో వస్తున్నాయి. సేమ్ మన బుర్రలకి ఏ డౌట్ అయితే తట్టిందో ఇప్పుడు వరకు అదే డౌట్ అడుగుతుంది. ఈమె నా అబ్బాయి ఈ మొహంలో ఒకటి చిరునవ్వు కనిపించింది, ఏదో సాధించినట్టు. ఏం అడుగుతుందంటే ఇక్కడ, అన్న మీరు 10 years ఫ్రెండ్షిప్ ఎలా చేశారన్న సోనియాతో అన్నట్టు, మీరు మహానుభావులు అన్న అన్నట్టు కింద కూర్చొని ఒక గురువుని శిష్యుడు అడుగుతాడు కదా, దొబ్బులు ఎలా పెడతాడో అలాగా అడిగేటప్పటికి ఈ అబ్బాయి కూడా కొంచెం చిరునవ్వు నవ్వినట్లుగా చేస్తాడు. ఈ ఆదిత్య ఒకడు. అయితే ఈ అబ్బాయికి యంగ్ కాబట్టి ఇప్పుడు ఏముంది, తర్వాత ఆప్షన్ ఏమవుతుంది అంటాడు. ఆ అబ్బాయి రియల్ జీవితంలో అలా ఉంటే ఓల్డ్ అప్పుడు ఏమవుతుందని పృథ్వీని ఉద్దేశించి ఆదిత్య అంటున్నాడు. ఆ అబ్బాయి ఎలా ఉంటే గేమ్లో ఇలా ఒక ఇంట్లో కట్టి పడేసినప్పుడు ఆడవాళ్ళ మధ్యలో బతుకుతాడు. ఎవరింట్లో బయటకు వెళ్తే ఎక్కడికి వెళ్తాడో, ఎవరింట్లోనూ ఉండడు కదా, ఆ యాంగర్ ఇష్యూస్ వేరే ఉంటాయి. అలా అర్థం చేసుకోకుండా ఈ ఆదిత్య మాత్రం ఆ అబ్బాయి లైఫ్ గురించి, ఆ అబ్బాయి నెక్స్ట్ ఏమవుతాడు ఏంటి ఇవన్నీ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఈయనొకడు. ఈ అబ్బాయిది ఇన్ని ఇంకా తను చేసిన పని రైటే అన్నట్టు టీం అందరికి జస్టిఫికేషన్ ఇచ్చుకునే పనిలో పడ్డాడు. నిన్న అసలు పృథ్వీ ఎలా వచ్చాడు మనీ పైకి, అసలు మనీ పర్సనాలిటీ ఏంటి, అతని పర్సనాలిటీ ఏంటి, మీదకి ఇలా వచ్చి అసలు కొట్టాడేమో అన్నట్టుగా వచ్చేసాడు. అసలు నాకు నిన్నటి నుంచే పృథ్వీ నా దృష్టిలో నామినేటెడ్. వాళ్ళు గుడ్లు కనుక పెడితే నామినేషన్లో ఒక 25 గుడ్లైన పగలగొడతాను, అలా నామినేషన్ జరుగుతుంది ఖచ్చితంగా. వాళ్ళు రౌడీలాగా ఆడుతున్నారు అంటే ప్రేరణ నేను చెప్పేశానన్నా, మీరు రౌడీలాగా ఆడుతున్నారని నేను చెప్పేశానన్నా నిన్న అంటా ఉంటుంది. ఇటువైపు నిఖిల్ తెలిసిందే కదా, వీళ్ళు ఎలా అయితే నిఖిల్ ఆడాడో దాన్ని క్వశ్చన్ చేస్తూ ఉంటాడు మణికంఠ. ఏంటి అసలు నువ్వు ఒక మరో మనిషిలాగా కనిపించావు, నిన్న యాంగర్ ఇష్యూస్ ఏంటి, అసలు సడన్గా నువ్వు గేమ్లోకి వెళ్ళిపోయాక మారిపోతున్నావు, నీకు తెలియదు అన్నట్టుగా మాట్లాడుతుంటే, నిన్న కూడా కనిపించింది నీకు, నిన్న కూడా కనిపించిందా, ఏ విషయంలో నీకు నిన్న అనిపించింది అది ఇది అంటే ఉంటే,
దాన్ని విడమర్చి చెప్పలేక మనకంట నేను డిస్కస్ చేయను నిఖిల్. నువ్వు నెన్ నువ్వు ఎలా మారిపోతున్నావో నీకే తెలీదు అన్నట్టుగా కొంచెం ఎమోషనల్ అవుతాడు. నిన్ను కదిలిస్తే కంపోయేలాగుందని చెప్పి, సరే, సరే అని చెప్పి తలదించుకుంటాడు. కానీ ఎక్కడో బ్యాడ్ అయిందని బాగా కొడుతుంది నిఖిల్‌కి. ఎందుకంటే మణికంఠ నెత్తేస్తే మెడికల్ రూమ్‌కి కూడా ఎళ్ళొస్తాడు. సో, ఆ విషయంలో అయినా తనకు బ్యాడ్ వస్తది. ఎందుకంటే ఒక హల్క్ లాగా 2 చేతులతో పట్టుకొని విసిరేస్తుంటాడు. సో, అయన్నీ గుర్తొస్తుంటాయి కావచ్చు నిఖిల్‌కి. అప్పుడు కొంచెం నిఖిల్ ఓహ్! ఏం జరిగింది అసలు? ఇప్పుడు ఎలాగా? అన్నట్టు కూర్చొని ఆలోచిస్తా ఉంటాడు. అయితే నేను రఫ్‌గా ఆడాను తప్ప నేనక్కడ ఏం చేయలేదంటే, నువ్వు నెగెటివ్‌గా ఆడావు అనట్లేదు. నీ గేమ్ నువ్వు ఆడావు. అదే నేను తీసుకోలేకపోతున్నాను. నువ్వక్కడ పక్కనోళ్ళ ఎగ్సు నీ గుడ్లు నువ్వు కాపాడుకునే దాని మీద చూపించాలి గానీ, పక్కనోళ్ళ ఎగ్స్ గుంజుకొని చేసి రచ్చ రచ్చ చేసి దాని మీదే చూపించావు అన్నట్టుగా మణికంఠ అంటుంటాడు. అయితే మరెందుకు ప్రేరణ నిన్న మన దగ్గర నుంచి గుడ్లు లాగిందప్పుడు మనం ఏం చేయాలి? అన్నట్టుగా అడుగుతూ ఉంటే ఇక్కడ ఈ ఎవరైతే ఈ బక్కా ఉన్నాడో మణికంఠ పాపం. ఎందుకంటే చెప్తున్నాను కదా! నిఖిల్ నేను చెప్పే మాట విను అంటుంటాడు. అదేంటి నువ్వు అరవకుండా చిన్నగా చెప్పరా? అది ఇది అని నిఖిల్ అంటాడు. అయితే నేను చెప్తున్నాను విను. నిన్నటి నుంచి నువ్వు నాకు డిఫరెంట్ పర్సన్ లాగా కనిపిస్తున్నావు. ఏందో ఇక్కడ మణికంఠ కనిపిచ్చి కనిపించినట్టు, తిట్టి తిట్టనట్టుగా తిడతన్నట్టు నాకనిపిస్తుంది. అయితే నువ్వు అది కాదురా! నువ్వు ఇక్కడేమో నిఖిల్ అదేంటి నేను డిఫెండర్ పొజిషన్‌లో ఉన్నాను. అలా చేయకూడదంటే ఎలాగా నిఖిల్ అంటుంటాడు. మళ్ళీ బ్లేమ్ అంతా నిఖిల్ మీద ఏద్దామని చూస్తుంటాడు. అఫ్‌కోర్స్ నిఖిల్ చేశాడు కాబట్టే అంటున్నాడు. లేదు నువ్వు వేరే యాంగిల్ చేసావురా నిన్నంతా. నేనది తీసుకోలేకపోతున్నాను. అంటే నిన్ ఇతన్ని తిడతన్నాడు నిఖిల్‌ని డైరెక్ట్‌గా నువ్వు ఇది చేశావని తిడుతున్నాడు. అదేంటంటే నిఖిల్‌కి అర్థం కావట్లేదు. నేనెక్కడ చేశానురా అంటాడు. మరి పైపెచ్చు నీ గురించి నాకు తెలుసురా. నువ్వు అలా చెయ్యవు. కానీ ఎందుకు ఆ యాంగిల్ బయటకొచ్చింది అన్నట్టుగా మాట్లాడుతుంటాడు మణికంఠ. మొత్తానికి ఎమోషనల్ అవుతారు. అతన్ని చూసి ఇతను కూడా ఎమోషనల్ అవుతాడు నిఖిల్. ఇటువైపు వచ్చేసి కిచెన్‌లో అబ్బాయిని ఈ సోనియా వచ్చి హగ్ చేసుకుంటది. 12థ్ నామినేటెడ్ సెల్ఫ్ నామినేటెడ్ చీఫ్‌రా నువ్వు అది ఇది అంటా ఉంటది. ఇటువైపు వచ్చేసి నిఖిల్ ఏమో అరేయ్! ఆహ్, ఎందుకురా అలా ఎందుకో రెచ్చిపోయాడు అన్నట్టుగా అంటే నేనెక్కడ రెచ్చిపోయానురా అబ్బాయి ఏంటి స్టోరీ అంతా నా మీద తిప్పుతున్నారు అన్నట్టు చూస్తాడు. ఈళ్ళొచ్చేసి హగ్ చేసుకొని నువ్వు ఇతను రెచ్చిపోయాడు అన్నట్టు మాట్లాడుతుంటాడు. మొత్తానికి మణికంఠ కూడా వచ్చి జాయిన్ అయ్యి మళ్ళీ హగ్ చేసుకుంటారు. "ఏయ్ వదలండ్రా నా షోల్డర్ వదలండి" అంటాడు నిఖిల్. ఈ నలుగురు హగ్ చేసుకొని గేములు ఆడినంత సేపు కొట్టుకున్నంత సేపు కొట్టుకున్నారు. సరే తినండ్రా ఫస్ట్ అయితే మళ్ళీ తర్వాత గేమ్ ఆడదాం అన్నట్టుగా సోనియా అంటుంటది. ఇక్కడ చూసారా ఆ అబ్బాయి సోనియాని అంత ఇదిగా హగ్ చేసుకోడు గానీ పోనీ నిఖిల్ దగ్గరికి మాత్రం వెళ్తాడు. నిఖిల్ పాపం కల్లా కపటం తెలియనోడు అన్నట్టుగా అబ్బాయి ఫీల్ అవుతాడు. కానీ సోనియాని ఎందుకో ఇక్కడ నమ్మడు. అది ఒక విషయంలో ఒకళ్ళు అడిగితే చెప్తాడు కూడా. నాకు సోనియాకి హార్ట్‌ఫుల్‌గా నేను హగ్ ఇవ్వలేదు అన్నట్టుగా. నిన్న లైవ్‌లో జరిగింది. నేను ఇందాక ఇక్కడ సోనియా నిన్న ప్రోమోలో చూపించినప్పుడు సోఫాలో పడుకొని ఫీల్ అవుతా ఉంటది. పక్కనే మనీ ఉంటాడు. ఆ అమ్మాయి అలా పర్సనల్‌గా తీసుకొని అనడం నాకు నచ్చలేదు అంటాడు. ఇక్కడ కూడా ఏంటి మెరుపు తీగ కనిపించినట్టుగా అన్నట్టు మాట్లాడుతుంది. ఏంటి విషయం అంటే నిన్న యాక్చువల్‌గా ప్రేరణ ఇలా కాలుతో కొట్టింది అనే విషయంలో విష్ణుప్రియ, నైనిక ఈళ్ళంతా మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు అలాగే చేస్తారు అన్నట్టుగా నిఖిల్ అంటాడు. వాళ్ళు అనగానే యష్మి దూసుకుంటా వస్తది. ఏంటి వాళ్ళు అంటున్నావు? మేమేం చేశాము అన్నట్టు. అయితే సోనియా నా మెడ మీదకి దూసుకుంటా వచ్చింది. ఆ విషయం ఏంటి అంటే సోనియా వస్తది ఈలోపు. సోనియా వచ్చి నేనేదో ఊరికనే వచ్చాను. నిన్నేదో చేద్దామని కాదంటే ప్రేరణ కూడా అంతే ఊరికే కాలు ఇలా అనడానికొచ్చింది. కొడదామని కాదు అన్నట్టు యష్మి అంటది. యష్మి అని వాళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ జరుగుతది. ఆర్గ్యుమెంట్‌లో అసలు ఎక్సలెంట్ పాయింట్స్ అండి. యష్మి అసలు మన మనసులో ఏదుందో అదే చెప్పింది. ఏంటంటే "నువ్వు ఎనకాల నుంచొని ఆడటం కాదు సోనియా. నువ్వు ముందుకొచ్చి నీకు ధైర్యం లేదు, దమ్ము లేదు. నీకేమైనా ప్రాబ్లమ్ వస్తే ముందు ఎదురు బాడీగార్డ్‌లా వాళ్ళని పంపిస్తున్నావు." ఆల్రెడీ గ్రూప్ డిస్కషన్‌లో కూడా యష్మి చెప్పింది. "పృథ్వీని ఇలా వెపన్‌లా వాడుకుంటుంది. తను ముందుకు మాత్రం రావట్లేదని." అవును కదా! అమ్మాయిలందరూ ఫైట్ చేశారు. కానీ ఈమె మాత్రం గుడ్ల దగ్గర కూర్చొని ఏదో గుడ్లు డిఫెండ్ చేస్తది. నిజానికి ఆమె డిఫెండ్ చేసింది ఏమీ లేదు. ఇక్కడ మీదకొస్తే చాలు పృథ్వీ, నిఖిల్ అని పిలుస్తా ఉంది గదా! సో, అదే విషయాన్ని యష్మి చెప్పిందనమాట. "ఎనకాలుండి ఫైట్ నువ్వు ఎనకాలుండి కూర్చున్నావు. నీకు దమ్ము లేదు, ధైర్యం లేదు" అనింది. దానికి ఫీల్ అవుతుంది. ఓరి నాయనో! నేను నేను చేసింది ఇలా ఎళ్ళిందా? అంటే నా నా హార్డ్ వర్క్ కనిపించలేదా అన్నట్టుగా ఇప్పుడు ఫీల్ అవుతూ ఉంటది. ఇటువైపు వీళ్ళు అభయ్ క్లాన్ వాళ్ళు తింటా ఉంటారు. నబీల్ అంటుంటాడు నిన్న అనౌన్స్ చేసుంటే బాగుండేది అంటే ఇటువైపు
అవును. మనకి విన్నర్ ప్రకటించకపోవడమే గాని మనకి ఏమి ఇవ్వలేదు అంటుంటారు. రేషన్ గురించేమో. అయితే ఇటువైపు ప్రేరణ అవును 'బిగ్ బాస్' మరి వాళ్ళకి ఎక్కువున్నప్పుడు కౌంట్ చేశారు గానీ ప్రతిసారి మాకు ఎక్కువున్నప్పుడు కౌంట్ చేయలేకపోయారు అని లాజికల్ పాయింట్ తెలిసిందేగా. ప్రేరణ కాయిన్‌కి ఇంకో వైపు ఉంటది కదా! అదే తెలివైనోడితనం. అలా ఆలోచిస్తాం. ఒక్కోసారి బానే ఆలోచిస్తది. నాకు ప్రేరణ విషయంలో అన్నీ నచ్చుతున్నాయి. లాస్ట్ విష్ణు పైనేసిన నామినేషన్ తప్ప ఎందుకంటే కొంచెం లాజికల్‌గా బానే మాట్లాడుతుంది. ఇటువైపు ఈ మౌత్ పీస్ ఉన్నాడు గదా! ఎవరు అభయ్. అభయ్ తన టాలెంట్ చూపించాడు. "నువ్వు బిగ్ బాస్ కాదు బయాస్డ్ బాస్" అంట. ఎంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ బిగ్ బాస్‌లో ఉంటూ, బిగ్ బాస్‌లో ఆడుతూ అవకాశం కావాలని ఏడ్చి, ఏడ్చి వచ్చిన అభయ్ ఆ డైలాగ్ అనేటప్పటికి బిగ్ బాస్‌కి ఎక్కడో కాలింది. కాదు ఇక్కడ అభయ్ బిగ్ బాస్ భయపడతాడనుకున్నాడో ఏంటో అసల. అసలు బిగ్ బాస్‌నే భయపడతాం అనుకున్నట్టున్నాడు. ఏమన్నాడంటే ఇక్కడ ఇంకో మాట అంటాడు పెద్ద స్టేట్మెంట్. మీరు ఇప్పుడు నేను అన్న మాట కట్ చేస్తారేమో బిగ్ బాస్. నేను బయటికి ఇంటర్వ్యూకెళ్ళినా ఇదే మాట చెప్తాను. బయాస్డ్ బాస్ అన్నట్టుగా అంటే పాపం ఆదిత్య ఇక్కడ కూల్ డౌన్ చేద్దామని ఏదో ఒకటి లైఫ్ లైన్ ఇస్తారులే అన్న. ఏమిస్తారన్న అది గేమ్ ఆడకముందు ఇవ్వాలి అంట. అదేంటి? నువ్వు ఏం ఆడావని నీకేమిస్తారు? అక్కడున్న పోరాడి ఓడిన ఇద్దరు లేడీస్ అడిగిన బిగ్ బాస్ దాన్ని గర్వంగా చూపించుకుంటాడు జనాలకి. వాళ్ళకి ఓటింగ్ రావాలని. కానీ నువ్వు ఏమి చేయకుండా కరెక్ట్‌గా గుడ్లు పెట్టినట్టే కూర్చున్నాడు. గుడ్ల మీద కూర్చుంటది కదా! కోడి అలా కూర్చున్నాడు. ఏమి చేయకుండా. ఇప్పుడు గేమ్ అయిపోయిన తర్వాత ఏదో ఒకటి చెయ్యాలి కదా! నిన్నేమో వాళ్ళ గేమ్ అయిపోగానే వాళ్ళకిచ్చిండు. ఇవాళేమో నిన్న హానెస్ట్‌లీ అసలేంటి గేమ్‌ని ఇలా వదిలేసి కూర్చున్నాడేంటో నాకర్థం కావట్లేదు. మనకివ్వాల్సింది మనకివ్వాలి కదా! అన్నట్టు అభయ్ తిడతానే ఉన్నాడు బిగ్ బాస్‌ని. బిగ్ బాస్ రోస్టింగ్ అంటారు కదా! ఆ టైప్‌లో అయిపోయింది బిగ్ బాస్‌కి. బిగ్ బాస్ అయితే ఛీ! ఛీ! ఇదేం బతుకు నా బతుకు అని అనుకుంటున్నాడు బ్యాక్‌గ్రౌండ్ నుంచి. ఏదో ఒక ట్విస్ట్ ఇస్తారులే అన్నట్టు యష్మి అంటుంటది. అది ట్విస్ట్ కాదు. అది క్లారిటీ లేకపోవడం అంటారు. అంటే ప్రేరణ ఫుల్ సపోర్ట్ చేస్తుంది అభయ్‌కి. ఏం చేస్తుందో తెలియట్లేదు ప్రేరణకి. ఊపులో చేసేస్తుంది. ఏం తిట్టినా నవ్వడం ఇలాంటివి చేస్తుంది. అయితే ఇది లిమిట్‌లెస్ అన్‌ఫెయిర్‌నెస్ జరుగుతుంది అన్నట్టుగా ప్రేరణ అబ్బాయిని సపోర్ట్ చేసి అంటది. ఇప్పుడు చూడండి అది ఇచ్చే జర్క్‌కి గజ గజ వణికిపోయి మళ్ళీ నోరెత్తరిక. ఇటువైపు వీళ్ళిద్దరూ ఎవరిని ఎలా నెట్టారనేది మాట్లాడుకుంటారు. ఎవరు ప్రేరణ అండ్ యష్మి. "అరె కాదురా నిన్ను కూడా నెట్టేసారా వాళ్ళు" అంటుంటది. ఎందుకంటే ముగ్గురు లేడీస్ వచ్చి నా మీద పడ్డారు అంటే ఈమె చెప్తా ఉంటది పృథ్వీ. పృథ్వీని బాబోయ్! పృథ్వీని స్టాప్ చేయడం నా వల్ల కాలేదు. వాడిని 70% స్టాప్ చేయొచ్చు. అంతకు మించి స్టాప్ చేయలేం. వాడు ఒకసారి బ్రీత్ తీసుకున్నాడంటే ఇక ఎత్తి కొడుతుంటాడు ఇంకంతే. కానీ బాబోయ్! నిఖిల్ ఉన్నాడే అసలు వాడినైతే అసల కంట్రోల్ కూడా చేయలేం. అతన్ని అసలు ఆపడం అనేది అసాధ్యం. జస్ట్ చేత్తో ఇలా ఇలా అంటున్నాడు. ఎళ్లి అవతల పడుతున్నాం. అందుకే నేను నిఖిల్‌తో ఫైట్‌కెళ్ళకుండా పృథ్వీనే ఫైట్ చేస్తున్నాను ఎంతసేపు. అంటే అవునురా నేను ఎళ్ళాను. నాకు తెలుసు అన్నట్టుగా ప్రేరణ అంటుంటది. పాపం నిన్న జరిగిన సీన్స్‌కి వాళ్ళకి బాడీలు హూనం అయిపోయి ఉండాలి. అది పైకి చూపించట్లేదో మరి బిగ్ బాస్ ఎయలేదో తెలీదు. తెలుస్తది మెల్లగా. ఇంకా కష్టాలు చెప్పుకుంటున్నారు ఈళ్ళు. అబ్బా! నన్ను భూచక్రంలా తిప్పేసాడని ప్రేరణ అంటుంటే, యష్మి గూడా అంటుంటది. అవునమ్మో! అందుకే వాడితో పడలేమని చెప్పి వాడిని వదిలేసాను అని చెప్తుంది. ఇక్కడ నిన్న ప్రోమోలో చూసాను కదా! నిన్న వీడియోలో గూడా చెప్పాను నేను. యష్మి సేమ్ అంటది. యాక్చువల్లీ సోనియా కన్సర్న్ చూపిస్తది చాలా బాగా వాళ్ళ మీద. సో, ఒక మదరో, సిస్టరో ఏ ఫీలింగ్‌లో ఉందో ఆ ఫీలింగ్‌లో ఉంది. కానీ అలాంటి పొజిషన్‌లో ఉన్నవాళ్ళు ఏం చేయాలి? వాళ్ళని కొంచెం అలా అన్నవాళ్ళు ఏం చేస్తారు యాక్చువల్లీ "అరేయ్! పృథ్వీ నువ్వు చాలా అగ్రెసివ్ అవుతున్నావు. కంట్రోల్ చేసుకోరా" అంటారు గానీ, ఎవరు రెచ్చగొట్టరు. "అరేయ్! నువ్వు పోరా నేను చూసుకుంటా. నువ్వు నువ్వు నువ్వెళ్ళరా నీ నీ జాబ్ నువ్వు పర్ఫెక్ట్‌గా చెయ్యిరా. ఇది నీ జాబ్‌రా. నీ టాస్క్ రా" అన్నట్టు రెచ్చగొట్టరు ఎవరు అన్నట్టుగా యష్మి అంటుంది. అందరూ అవును నిజంగానే అసలు నిన్న ఎలా చేసింది సోనియా అని మాట్లాడుకుంటున్నారు. యష్మి మంచి పాయింట్ మాట్లాడతారు. అసలు పోయినసారే వాళ్ళ టీమ్‌లో వాళ్ళే పృథ్వీని నామినేట్ చేసి నువ్వు అగ్రెసివ్ అయిపోతున్నావు అని చెప్పి నామినేట్ చేశారు. వాళ్ళంతా ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదు? నిజమే గదా! ఈ విషయం. అందులో నిఖిల్ ఒకడు. నువ్వు అగ్రెసివ్ అయిపోతున్నావు. ముందు వెనక చూసుకోవాలి. ఆర్టిస్టులురా మనం. మొహం మీదకొస్తే ఏంట్రా ఎవర్రా బాధ్యత? అసలు ఏమన్నా మాటలా? అవన్నీ ఖచ్చితంగా నాగార్జున గారు అన్నీ రీప్లేస్ చేసి చూపిస్తారు. నిఖిల్‌కి మబ్బులు ఇడిపోయేలాగా అప్పుడు విడిపోతాయి. ఇప్పుడు గాదు యాక్చువల్‌గా ఇప్పుడు ఏం తెలియట్లే. ఇంకా గూడా అందరూ చెప్తున్నా గూడా ఏం తెలియట్లేదు. నేను డిఫెండర్ పొజిషన్‌లోనే ఉన్నాను గదా! అంటున్నాడు మణికంఠ అంటే. ఇటువైపొస్తే యష్మి చెప్పింది 100% కరెక్ట్ అని అందరూ ఎగ్రీ చేస్తా ఉంటారు. ఇటువైపు ఆదిత్య అంటాడు. ఇప్పుడు మణికంఠ ఏమన్నా ఇది చేస్తే గ్రూప్ చీఫ్‌గా నువ్వు బానే కంట్రోల్ చేస్తున్నావు. అభయ్‌ని అంటుంటాడు. మనం చెప్పుకుంటున్నాము. అభయ్‌ని కూడా అంటుండు. చీఫ్‌గా నువ్వు కూడా చెప్తే చక్కగా మణికంఠ వింటున్నాడంటే ఈ మణికంఠ ఒకడు.
అందులో దూరిపోయి నన్నెక్కడ బ్యాట్ చేసేస్తున్నారు అన్నట్టు. లేదు నేనెప్పుడు లిమిట్స్ క్రాస్ చేయను కదా! అంటే, అది కాదు బ్రో. చీఫ్‌గా ఇతను చెప్తున్నాడు గదా! వాళ్ళెందుకు చెప్పట్లేదన్న ఉద్దేశంలో అంటున్నాడు. అంతే తప్ప ఏమి లేదు. లైట్ తీసుకో అన్నట్టుగా అంటుంటారు. మొత్తానికైతే అది మాట్లాడుకుంటుంటారు. కుక్కర్ అని సౌండ్ వస్తది. అందరూ ల్యాన్‌లో స్టాండప్ అవుతారు. సౌండ్ రాగానే విష్ణుప్రియ, సీత ఈళ్ళ టీమ్ ఎళ్లి కింద చేయి పెట్టేస్తారు. ఇంతలోకి హలో డార్లింగ్స్ అనుకుంట చెప్తా ఉంటది. చెప్తున్నాడు ప్రభావతి. మీరు నా కోసం చేసిన చాలా పెద్ద హెల్ప్. థ్యాంక్ యూ. నా గుడ్లను జాగ్రత్తగా కాపాడారు. నేను వెళ్తున్నాను డార్లింగ్. నా హస్బెండ్ నా కోసం వెయిట్ చేస్తున్నారు. బాయ్ అంటూ చెప్పుకొచ్చింది. ఈ అందరూ ఓకే అంటారు. ప్రభావతి టాస్క్ ఇంతటితో పూర్తయిందని బిగ్ బాస్ చెప్తాడు. ఎక్కువ గుడ్లను దాచినందుకు మీరు డైరెక్ట్‌గా చీఫ్ కంటెంటర్ అయ్యే అవకాశం పొందారు అని చెప్తాడు నిఖిల్‌కి. ఆ తర్వాత అబ్బాయి మీరు తక్కువ గుడ్లను దాచడం వల్ల మీరు చీఫ్‌గా కొనసాగలేరు అని పీకి పడేసాడు నిర్దాక్షిణ్యంగా. ఓకే. బిగ్ బాస్ అంటాడు. సో, 'బిగ్ బాస్' వచ్చేసి నిన్న ఒక రెడ్ ఎగ్ దొరికింది గదా! అది ఏ టీమ్ దగ్గరుంది అంటే, మా దగ్గరే ఉంది అంటారు. పక్క టీమ్ వాళ్ళు బెత్తరపోతారు. ఇక మనకంటే ఎక్స్‌ప్రెషన్ చూడాలి. నిన్న ఎపిసోడ్‌లో ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎక్కడో నొప్పొస్తుంది నాకు అన్నట్టు పెడతాడు. అదేం ఎక్స్‌ప్రెషనో మరి. ఇంతలోకి నైన్‌గా ఎక్కడి నుంచో తీసి చూపిస్తదనమాట ఎగ్ ఇక్కడే ఉందని. ఎగ్ దేనికి రిజెంబుల్ చేస్తదని నైన్‌గానే అడుగుతాడు బిగ్ బాస్. అడిగితే నాకు తెలీదు బిగ్ బాస్ అంటే, అసలు రెడ్ కలర్ దేన్ని సూచిస్తుంది అని మళ్ళీ అడిగితే, అప్పుడు ఆమె చెప్తది తెలివిగా ఆన్సర్ ఇస్తది. పక్క నుంచి ఎవరో డేంజర్ అంటుంటే కాదు. లవ్ అని చెప్తది. అసలు ఎంత క్లారిటీ, ఎంత పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉందో చూడండి. నేను పాజిటివే అనుకుంటున్నాను బిగ్ బాస్ అన్నట్టుగా చెప్తది. ఓకే. కూర్చోండి అంటాడు. సో, ఇప్పుడు ఆ రెడ్ ఎగ్ ఎవరి దగ్గరుంటే ఆ గ్రూప్‌లో కంటెండర్ అయ్యే అవకాశం ఉంది ఒకళ్ళకి అంటాడు. నిఖిల్ మీరే చూజ్ చేసుకోవాలి. సో, ఆ రెడ్ ఎగ్‌ని ఎవరికిచ్చి క్లాన్ చీఫ్ కంటెండర్ అయ్యేలా చేస్తారు. వాళ్ళు మీతో తలపడతారు అన్నట్టుగా చెప్తారు. అప్పుడు నిఖిల్ ఇంకా దానికి సమయం వచ్చినప్పుడు చెప్పండి. అడుగుతాను నేను అన్నట్టు బిగ్ బాస్ అంటాడు. ఓకే అనుకుంటారు. ఇక్కడ ఎవరికి కావాల్సిన పని వాళ్ళకిచ్చేస్తాడు. ఇటువైపు నిఖిల్‌కి ఇస్తాడు ఈ పని. ఇటువైపు అబ్బాయికేమో మీరు చీఫ్ కంటెంటర్ అయ్యే అవకాశాన్ని కోల్పోయారు. మీ గ్రూప్‌లోనే ముగ్గురిని ఎంచుకొని కంటెండర్‌లుగా బిగ్ బాస్ అడిగినప్పుడు చెప్పాలి. బిగ్ బాస్ ఏంటి ఆ క్లాన్ టీమ్ మెంబర్స్ చర్చించుకొని చెప్పాలి అన్నట్టుగా అంటాడు. సరే అనుకుంటారందరూ. ఇంకా అభయ్ జోకులు అభయ్ పేలుస్తుంటాడు. అసలు 'బిగ్ బాస్‌కి' ఏమైనా క్లారిటీ ఉందా ఈ గేమ్‌లో? నోటికొచ్చినట్టు ఏది మాట్లాడితే అది మాట్లాడుతున్నాడా అని అంటుంటాడు. ఇక్కడ ఈ గ్రూప్ వాళ్ళు అభయ్ ఏది చెప్పినా నవ్వుతూ ఉంటారు. 'బిగ్ బాస్' అంతా గమనిస్తున్నాడు. ఇంతలోకి నబీల్ అంటుంటాడు. అంతా ఫుడ్డు, గ్రూప్ క్లాను మీద నడిపిస్తున్నాడు అన్నట్టుగా అంటుంటారు. ఇటువైపు వచ్చేసి ఆదిత్య నాకు ఇంట్రెస్ట్ లేదు కంటెంటర్ అవ్వడం నాకు ఇంట్రెస్ట్ లేదు అంటుంటాడు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పేసాడు కదా నిన్న. మీరు వారియర్స్ అది ఇదని ఆ లేడీస్ అయినా చాలా బాగా ఆడారు అని పొగుడుతాడు. ప్రేరణ అండ్ యష్మికి వాళ్ళకి అవకాశం ఇవ్వాలంటూ చెప్తాడు. ఇటువైపు వచ్చేసి విష్ణుప్రియ నాకు ఇంట్రెస్ట్ లేదన్నట్టుగా చెప్పుకుంటారు. ఇటువైపు నిఖిల్ దగ్గరికెళ్ళి ఒక్కొక్క కంటెస్టెంట్ ఇంప్రెస్ చేయాలని చెప్పాడు కదా బిగ్ బాస్. సో, ఒక్కొక్క కంటెస్టెంట్ వెళ్ళి వాళ్ళ క్వాలిటీస్ చెప్తారు నిఖిల్‌కి. సో, వాళ్ళలో నిఖిల్ ఒకళ్ళని చూజ్ చేసుకోవాలి. ఇటువైపు పృథ్వీ వచ్చేసి పృథ్వీ ఆడే పాయింట్ కూడా కరెక్టే. మేబీ లాస్ట్‌కి ఏమవుతుందో చూడాలి కదా! పృథ్వీ అంటాడు ఇంత కష్టపడి ఆడి మీరు ఒక్క కంటెండర్‌ని చూసుకోమంటున్నారు. అటువైపు ఏంటి ముగ్గురు కంటెంటర్‌ని తీసుకోమంటున్నాడు. ఏంటో నాకు అర్థమే కావట్లేదు. ఇదేంటి గేమ్ అని పృథ్వీ అంటుంటాడు. ఇంకేంటి బిగ్ బాస్ మాకు ఇంత కష్టపడినందుకు ఏంటి ప్రతిఫలం అన్నట్టు అడుగుతాడు. ఇంకా అబ్బాయి మిగతా వాళ్ళని పిలిచి మీటింగ్ పెడతాడు. ఎందుకంటే ఇటువైపు యష్మి నేను చీఫ్ అయ్యాను కాబట్టి నాకు ఇప్పుడు అవసరం లేదు. వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తానంటది. అసలు యష్మిలో ఇంత మంచి క్వాలిటీస్ ఉన్నాయంటే ఇప్పుడు ఒక్కోటి బయటపడుతున్నాయి అసల. సూపర్ అసలు యష్మి. అండ్ పక్కన తప్పుకోవడం అనేది నేను ఒకసారి అయ్యాను. ఇంకోసారి అవ్వడంలో తప్పు లేదు కదా! అనలేదు. ఎందుకంటే చీఫ్ అయితే చాలా ఇవి ఉంటాయి. వాళ్ళు నామినేషన్స్ నుంచి తప్పుకునే అవకాశం కూడా ఉంటది. కానీ అవేమీ ఆలోచించకుండా అలా చెప్తుంది. సో, ఆదిత్య అండ్ యష్మి ఔట్. సో, మిగతా వాళ్ళతో మీటింగ్ పెడతాడు. ఈ మీటింగ్ పెట్టే టైంలో అభయ్‌ని పొగుడుతారు. యూ డిడ్ యువర్ బెస్ట్ యాజ్ ఎ చీఫ్ అని. అయన్నీ నిజాలే అనుకోని నమ్మేస్తాడు. ఏమి చేయని అభయ్‌కి తెలుసు లోపల. క్లాప్స్ కొట్టేస్తారు అందరూ. ఇటువైపు నిఖిల్ వచ్చేసి సీతతో కూర్చుంటాడు. సీత నాకు లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి నేనంతే. నువ్వు ఒకసారి ఛాన్స్ ఇస్తే దాన్ని ఇంకా ప్రూవ్ చేసుకోగలను అది ఇది అని చెప్తా ఉంటది. నేను ఇంకా లూజ్ వర్డ్స్ వాడను. డెమోక్రసీ కావాలి నాకు. అవన్నీ ప్రూవ్ చేసుకోవాలన్నట్టుగా సీత చెప్పిందంటూ మళ్ళీ ఇదే విషయాన్ని సోనియాతో చెప్తారు. సీత ఇలా చెప్పింది మరి నీ విషయం ఏంటి? నువ్వేం చెప్తావు అని అడుగుతున్నాడు. ఇక్కడ ఈ డైలాగ్ ఏయడం నచ్చలేదు నిఖిలు. ఆళ్ళందరూ ఫీల్ అవుతుంటారు. ఈడు సోనియాకే ఇస్తాడు అని. పోనీ ఆ విషయాన్ని మార్చడానికైనా ఇతని నిర్ణయాన్ని మార్చుకున్నాడా? లేదు. అదే పందాలో ఎళ్ళిపోయాడు. ఏం చేసిందని సోనియా ఇచ్చాడో నాకైతే అర్థం కాదు. ఇక్కడ ఇంతవరకు హౌస్‌లో స్ట్రాంగ్ కంటెంటర్ అని పేరున్న
సోనియాని క్రాస్ మార్క్ చేసి ఈ 'రష్మి ప్రేరణ' పేర్లు రాయాలి. ఎందుకంటే స్ట్రాంగ్ కంటెండర్ అంటే ఏంటనేది వాళ్ళు చూపిచ్చారు స్ట్రెయిట్‌గా. నోటితోనే స్ట్రాంగ్‌నెస్ వస్తది సోనియాకి. మిగతా ఏది రాదు. అండ్ సో, ఇక్కడ ఇంకా ఏంటి సోనియా మొదలెడతది. అండ్ ఇక్కడ చెప్తది నాకు లీడర్‌షిప్ క్వాలిటీస్ ఎక్కువ అందరికీ తెలిసినట్టుగా. అండ్ డెసిషన్ మేకింగ్‌లో 100% ఇస్తాను. జస్టిస్ వైపే ఉంటాను. అండ్ మెంటల్‌గా, ఫిజికల్‌గా అన్ని విధాల ఎమోషనల్‌గా నేను స్ట్రాంగ్ ఉంటాను. కాబట్టి నా లీడర్‌షిప్ క్వాలిటీస్ ప్రూవ్ చేసుకోవడానికి మళ్ళీ ఒక అవకాశం ఇస్తే నేను చూపిస్తాను అన్నట్టుగా చెప్తా ఉంటది సోనియా. ఇయన్నీ సోనియా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే మనోడు ఎప్పుడో లాకు. సోనియాకి ఇవ్వకపోతే ఏమవుతదో, బయట జనాలు ఏమనుకుంటారో అని ఒక ఇది. సోనియాకే ఇవ్వాలి అనుకుని తన మనసుకు నచ్చిన సోనియాకే ఇవ్వాలనేది ఒక ఇది. అన్నిటిని కలుపుకొని సోనియాకే ఇస్తాడు తెలిసిందేగా. అండ్ ఇటువైపు పృథ్వీ అసలు ఏంటో రెక్లెస్‌గా చెప్తుంటాడు. చీఫ్ అవ్వడం అంటే నామినేషన్ సేవ్ అవ్వడమే. సో, అదొక పెద్ద సేవింగ్‌గా ఆలోచిస్తూ నేను చీఫ్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్తుంటాడు. పెద్దగా కన్విన్స్ అవ్వను అక్కడ. అబ్బాయి ఎటు అగ్రెషన్ గురించి తెలిసిందేగా. ఇస్తే దానంత ఇది లేదని అభయ్ అంటున్నా నిఖిల్‌కి తెలిసిందే. ఖచ్చితంగా ఇవ్వడు పృథ్వీకి. ఇక సీత అండ్ సోనియాలోనే ఆప్షన్ ఉంది. ఖచ్చితంగా ఇంకా ఆయన సోనియా ఎక్కడుంటే అక్కడే మొగ్గు చూపిస్తాడు కాబట్టి సోనియాకే ఇస్తాడు. మనకంట చీఫ్ కంటెండర్‌గా అయితే అతని క్లాన్‌లో ఎవరుండాలి అనేది కొంచెం ఫన్నీ వేలో డిస్కస్ చేసుకుంటా ఉంటారు. అరే! యష్మి ఖచ్చితంగా ఉండాలంటాడేమో అని అంటుంటారు సర్కాసిజంగా. అరే! ఆ మాత్రం చెప్పకురా నేను చచ్చిపోతాను. సెల్ఫ్ నామినేషన్ ఏమన్నా ఆప్షన్ ఉందా బిగ్ బాస్ అని అడుగుతాను అని అది ఇది అనుకుంటారు. మొత్తానికి నబీల్ కూడా భారీ జోకులేస్తాడు మణికంఠ మీద. నిన్న చూసాం గదా! నిన్న ఒక దశలో ఏంటి మీరు నవ్వుతున్నారు? మీరు ఆహ్, ఆహ్, ఏంటి వాళ్ళంతా నవ్వుతూనే ఉన్నారు. మీరు కంటెంట్ ఇద్దామని ఫిక్స్ అయ్యారా? అని డైరెక్ట్‌గా అంటాడు మణికంఠని నబీల్. తర్వాత కంటెంట్ ఏం కాదు. ఒక్కోసారి నాకు అనిపించినప్పుడు నవ్వుతాను. అంతకు మించి ఏమి లేదు అంటే జోకులేసినందుకు మళ్ళీ నామినేషన్‌లో పడతారా ఏంటి నన్ను? అంటాడు నబీలు. అన్నీ నబీలే మాట్లాడతాడు. అయితే మణికంఠ అంటాడు నేనెందుకు పెడతాను నామినేషన్స్‌లో? అంటే అయితే మీ మీద జోకులేసుకోవచ్చా? అంటాడు నబీలు. అంటే ఒక లిమిట్ వరకు ఏస్తేనే జోక్స్ అవి. తర్వాత లిమిట్ దాటితే నేను సీరియస్‌గానే తీసుకుంటానంటాడు. ఎక్కడ పడనివ్వడు మొత్తానికి మణికంఠ. నిన్న నబీల్ బాగా కాన్వర్సేషన్ చేశాడు మణికంఠతో. సో, మొత్తానికి ఆళ్ళు జోకులేసుకుంటా ఉంటారు. రేపు అభయ్ క్లాన్ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు. అసల ఎందుకు తీస్తారు తెలుసా? ఫస్ట్ ఈ బిగ్ బాస్ అభయ్‌ని అసలు నిన్నటి నుంచి తెగ తిట్లు తిడుతున్నాడు. అంటే అభయే చెప్పుకుంటాడు. ఈడు లొల్లేందిరా మధ్యలో అని చెప్పి పీట పడేసినట్టున్నారు. అది ఇది అనుకుంటే అందరూ నవ్వుకుంటా ఉంటారు. ఇంతలోకి విష్ణుప్రియ అండ్ ఇటువైపు మణికంఠ చెప్తుంటాడు. 'బిగ్ బాస్' నేను చీఫ్ అయిన మరుక్షణం 'బిగ్ బాస్' కొంచెం స్పేస్ కావాలి నాకు. అంటే సారీ మనీ నువ్వు స్పేస్ తీసుకో అని చెప్పి క్యాన్సిల్ చేసేస్తాడు అని నవ్వుకుంటున్నారు జోకులేసుకుంటూ. వీళ్ళు ఇప్పటి నుంచే అరే నువ్వు చీఫ్ అయితే చికెన్ ప్యాకెట్ తెస్తావా అని యష్మి అడుగుతా ఉంటది. మణికంఠ అంటాడు తెస్తాను అన్నీ తెస్తాడు. తెచ్చే క్రమంలో నా కాళ్ళు చేతులు అక్కడ పడిపోతే ఇలాంటి సోది మాటలే ఉంటాయి మణికంఠ దగ్గర. అక్కడ పడిపోతే నేనేం చేయలేను అంటుంటాడు. ఆ అబ్బాయి యాక్షన్ చేసి చూపిస్తాడు. ఆడు అన్నీ తెస్తాడు రా తెచ్చానని వాడు అనుకుంటాడు. అది జస్ట్ ఇమాజినేషన్. వాడి చేతిలో చూస్తే షుగర్ ప్యాకెట్ ఒకటే ఉంటది అన్నట్టుగా అంటుంటాడు. రేషన్ తేకపోతే ఎందుకు ఫీల్ అవ్వకండి. నేను దొంగతనం చేసైనా మీకు పెడతాను. ఒక హాఫ్ అన్ అవర్ కళ్ళు మూసుకోండి అన్నట్టు చెప్తున్నాడు. ఇటువైపు ప్రేరణ అంటది. చీఫ్ అవ్వడానికే థీఫ్ అన్నావు. మళ్ళీ చీఫ్ అయ్యాక కూడా థీఫ్ అవుతానంటావేంటి అని అడుగుతూ ఉంటది. ఆడు బ్లష్ అవుతున్నాడు అని బాబాయ్ అంటాడు. లైఫ్‌లో ఏ దొంగ అంటే అంత బ్లష్ అవ్వడు అన్నట్టు జోకులేసుకుంటుంటారు. వీళ్ళు జోకులు బానే పేలుస్తున్నారు చక్కగా కంటెంట్ ఇవ్వడానికి. బిగ్ బాస్ ఇక మొదలెడతాడు పెద్ద యాంగ్రీ వాయిస్‌లో. ఇక్కడ బిగ్ బాస్‌లో క్లాన్స్ అనేవి చాలా అతిముఖ్యమైనవి. మీ క్లాను గెలిచినప్పుడు మంచి ప్రదర్శన చూపించినప్పుడు ఎలా అయితే మీకు ప్రయోజనాలు ఉంటాయో, ఓడిపోయినప్పుడు అలానే మీకు పరిణామాలు కూడా ఉంటాయి అని చెప్పి స్టార్ట్ చేస్తారు. మీ క్లాన్‌లో అభయ్ మీరు క్లాన్ ఓడిపోయిన సందర్భంగా మీ క్లాన్‌లో ముగ్గురు కంటెండర్‌ని చూజ్ చేసుకొని ఆహ్, సో, ఆ ముగ్గురు తలపడి ఒక గెలవాల్సి ఉంటుంది. ఇటువైపు సారీ నిఖిల్ క్లాన్ గెలిచిన క్లాన్ కాబట్టి ఆ క్లాన్ నుంచి ఒక కంటెండర్‌ని మాత్రం ఎంపిక చేసుకొని నిఖిల్‌తో తలపడాల్సి ఉంటుంది. సో, ఇటు ఓడిపోయిన టీమ్‌కి పర్యవసానాలు తప్పవు అంటూ చెప్తాడు. ఇది బిగ్ బాస్ ఇల్లు. బిగ్ బాస్ చెప్పినట్టే నడవాలి. ఇక్కడ నా రూల్సే నడవాలి. ఎవరైనా కాదు మీరు బిగ్ బాస్ కంటే ఎక్కువ అని భావిస్తే మీరు బయటికెళ్ళిపోవచ్చు అంటూ డోర్ తెరుస్తాడు. ఇక్కడ అందరికి మైండ్‌లు బ్లాక్ అవుతాయి. అబ్బాయి ఏంటిది? ఈ ట్విస్ట్ నేనెప్పుడు చూడలేదు. ఇది నేనెప్పుడు చూడలేదు అయ్యా అనుకుంటా ఉంటాడు. ఎందుకంటే నిన్నటి నుంచి అసలు ఆ వాల్యూకి, ఆ పేరుకి ఉన్న వాల్యూనే తీసేసాడు. అంత కామెంట్స్, అంత తిట్లు చేస్తా ఉన్నాడు. సో, ఈ దెబ్బతో మనోడు నోరైతే బ్లాక్ అయిపోయింది. బిగ్ బాస్ అంటే మర్యాద లేనోళ్ళు ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. లేదంటే ఇక్కడ ఉండాలనుకుంటే ఇక్కడ రూల్స్ తూచా తప్పకుండా పాటించాలి అంటాడు.
ఎంతలోకి ఇక్కడ సోనియా వచ్చేసి పాపం సొంత ఫ్రెండ్ అయిన అబ్బాయికి ఇప్పటి వరకు ఎవరు అనుకోవట్లేదు ఓన్లీ అబ్బాయి కోసమే అన్నట్టు. కానీ ఎప్పుడైతే సోనియా రైస్ చేసిందో, "నువ్వు సారీ చెప్పు అభయ్. నువ్వే కదా అన్నావు బిగ్ బాస్ గురించి ఇందాక" అని వెనక నుంచి స్లోగా మాట్లాడుతూ ఉంటది. ఎక్కడో నుంచున్న ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి చెప్తా ఉంటది. "నువ్వు సారీ చెప్పు" అంటే బిత్తరపోతాడు. నేనేమన్నాను? నేను ఆల్రెడీ సారీ చెప్పాను ఆల్రెడీ" అంటూ పాపం అబ్బాయికి కాన్వర్జేషన్ నచ్చదు. కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతాడు. సోనియా అలా రైస్ చేయడం నీ గురించే అన్నట్టుగా. సో, నిఖిల్ అంటాడు, "సో, ఓకే. మనం ఏ రూల్స్ తప్పామో అందరం చెప్దాం ఒకేసారి" అని చెప్పి చెప్తారు. "సారీ బిగ్ బాస్" అంటూ. అయితే ఇటు సోనియా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తది. అంతమంది ఉంటే సోనియా ఓకే. అది గుడ్డే యాక్చువల్‌గా. ఎవరేమన్నారో తెలీదు బిగ్ బాస్. మేమైతే మీకు ఎప్పుడు కట్టుబడే ఉంటాం అన్నట్టుగా చెప్తది. బిగ్ బాస్ అంటుంటాడు, "నేను చెప్పిన ఒక విషయాన్ని యాక్సెప్ట్ చేస్తేనే ఇక్కడ ఉంటారు" అని. ఏంటంటే "నా ఇల్లు, నా ఇష్టం" అంటాడు. ఓకే బిగ్ బాస్. ఓకే. మీ ఇష్టమే అని తలూపుతారు. ఇక్కడ అబ్బాయి ఏమాత్రం ఇది లేకుండా చక్కగా తలూపుతాడు. ఇక్కడ "సారీ బిగ్ బాస్, సారీ బిగ్ బాస్" అంటుంటే విష్ణుప్రియ "ప్లీజ్ స్మైల్ బిగ్ బాస్" అంటుంటది. నిఖిల్ ఏంటి వీడియో కాల్‌లోనా అంటాడు. ప్రేరణ జస్ట్ లోపలికెళ్ళేటప్పుడు ఇలా అభయ్‌ని కొడతది. అయితే అభయ్ అంటాడు, "నన్నెందుకు కొడుతున్నావు? నేనేం చేసినాను? నేను అన్ని రూల్స్ ఫాలో చేశాను" అంటుంటాడు అభయ్. ఆ! మీరే గదా జోక్స్ ఏస్తున్నారు అన్నట్టుగా ప్రేరణ అంటే, జోక్స్ ఎందుకు పట్టించుకుంటాడబ్బా! మనం ఎలా ఉన్నామో ఏంటో ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాం. అయన్నీ ఎందుకు పట్టించుకుంటారు? రూల్స్ అయితే ఏమి తప్పట్లేదు కదా! అన్ని రూల్స్ ఫాలో అవుతున్నాం అన్నట్టుగా అబ్బాయి అంటుంటాడు. ఆదిత్య వీళ్ళందరి ఒపీనియన్ గూడా అది. ఈయన జోక్స్ ఏస్తున్నాడు కదా! అందుకే ఆయన సీరియస్ అయ్యాడన్నట్టు. ఈయనైతే అసల నా తప్పేమి లేదు. నేనన్న వాటిలకి బిగ్ బాస్ కాదు అనైతే తన మీద అయితే మరక పడాలని అనుకోవట్లేదు అభయ్. నా గురించి కాదు అని చెప్పేసాడు క్లియర్‌గా. బాస్ నేను జోకులేసినందుకే మీరు ఫీల్ అయ్యి ఇలా చెప్పుంటే ఒకసారి కన్ఫెషన్ రూమ్‌కి పిలవండి. నేను సారీ చెప్పుకుంటాను. యాక్చువల్‌గా అప్పుడు కూడా ఒప్పుకుంటాను నేను ఖచ్చితంగా. ఎందుకంటే ఏమి వేయకుండా ఎలా కూర్చొని ఉంటాము. ఇప్పుడు ఏదన్నా మనకు నచ్చని పాయింట్ జరిగినప్పుడు చెప్తాం కదా! నేను బరాబర్ చెప్తాను. నాకు నచ్చలేదు బిగ్ బాస్ అందుకే కానీ సారీ అని చెప్తాను అన్నట్టుగా అబ్బాయి అంటున్నాడు టీమ్ మెంబర్స్‌తో. ఇంతలోకి నైట్ ఇక నిఖిల్ బ్యాచ్ కూర్చొని ఉంటారు. ఇంతలోకి విష్ణుప్రియ ఎంటర్ అవుతూ ఏంటి విశేషాలు అని అడుగుతుంది. ఇంకా అబ్బాయిని చూడగానే నవ్వొచ్చేస్తది. అన్న నువ్వు వెళ్ళిపోతావు అనుకున్నాను. అసలు నీ ఎక్స్‌ప్రెషన్ ఆ టైంలో ఎలా ఉందా అని చెప్పి చూడాలని ఎదురున్న మిర్రర్‌లో అటువైపు నుంచి, ఇటువైపు నుంచి తొంగి తొంగి చూడడానికి ట్రై చేశానన్న అంటుంటే నేనేం వెళ్ళా నేనెందుకెళ్తాను అని చెప్పి ఇంకో 2 వీక్స్ ఉండి వెళ్ళిపోతాను. అందరూ సైక్ అయిపోతున్నారు. నేనెక్కడ పోతాను అన్నట్టుగా అబ్బాయి జోకులేసుకొని నవ్వుకుంటా ఉంటారు. నిజానికి ఆ అబ్బాయి అబ్బాయి ఎక్స్‌ప్రెషన్ చూడాలి. ఆ టైంలో కుర్చీలో పడ్డ ఎలకలాగా ఊరినాయి. నన్నే అన్నాడా ఏంటి? ఈ హౌస్ మేట్స్ అంతా నన్నే అంటున్నారు. ఇటువైపు సోనియా వచ్చి సారీ చెప్పు అంటుంది. ఇదేంటి నా గురించేనా అంటే అతనేమో పబ్లిక్‌గా చెప్పినట్టు చెప్పాడు. అబ్బాయి అనేం పర్టిక్యులర్‌గా ఏం చెప్పలేదు. సో, ఇంకా అబ్బాయి అనమాట ఇంకా ఆలోచనలో పడ్డాడు. మొత్తానికి ఇప్పుడైతే అందరూ జోకులేసుకుంటా ఉన్నారు. ఇటువైపు నిఖిల్ సారీ చెప్తున్నాడు. ఎవరికి? సోనియా మేడం గారికి. యాక్చువల్‌గా సిగరెట్ తాగొద్దు అని చెప్పిందనుకుంటా. ఈయన తాగాడంట. మేబీ "నువ్వు ఈసారి తాగొద్దంటే నేను తాగనురా. సారీ" అని చెప్తా ఉంటాడు. ఏంటి ఇండైరెక్ట్‌గా అబ్బాయికి చెప్తున్నట్టుగా ఒక ఫన్ వేలో అలా జరుగుతా ఉంటది. మధ్యలో సోనియా ఉంటది. అండ్ సిగరెట్ గురించి కూడా కాదు. తినమంటే తినడు వెంటనే అన్నట్టుగా అంటే ఇక మళ్ళీ హగ్గులు మొదలెట్టేస్తారు. "అరే సారీరా ఇంకోసారి అలా అవ్వదురా" అంటే అని హగ్ చేసుకుంటాడు. తర్వాత మార్నింగ్ అవుతది. 'జామ్ జామ్ జజ్జనక' సాంగ్ ఏస్తారు. అందరూ చక్కగా డాన్స్ ఏస్తారు. ఎందుకంటే ప్రేరణ నిఖిల్‌తో మాట్లాడుతుంది మార్నింగ్ అసల ఇది అందరూ డాన్స్ ఏస్తుంటే వీళ్ళిద్దరే అలా కూర్చొనుంటారు. వీకెండ్ ఏం బ్యాడ్ అవుతదో అని చెప్పి ఆలోచిస్తున్నట్టున్నారు. అండ్ ఇటువైపు అయిపోయాక కొంతసేపు ప్రేరణతో మీటింగ్ పెడతాడు నిఖిల్. ప్రేరణ అంటుండే అసలు పృథ్వీకైతే ఫేస్ మారిపోయింది యాక్చువల్‌గా అసలు మేము తెలుసు అన్న ఫీలింగ్ తీసేసాడు ఇంకా. యాంగ్రీనెస్ వచ్చేసింది ఇంకా కవర్ అయిపోయింది మొత్తం యాంగ్రీనెస్. వాళ్ళ గ్రూప్ చేసిన ప్రతి తప్పు గురించి చెబుతుంది. ఇటువైపు నేను గుడ్లు దొబ్బడానికి వచ్చినప్పుడు సీత నన్ను చైర్‌లో బ్లాక్ చేస్తే విష్ణుప్రియ వచ్చి నువ్వు రాక్షసి" అని క్రాష్ చేయడానికి ఇలా స్క్రాచ్ చేయడానికి ఇలా మీదకొచ్చి చేతి మీద ఇలా చూపిస్తుందన్నమాట ప్రేరణ. అలా చేసింది అది ఎంతవరకు కరెక్టు. అండ్ ఇటువైపు వచ్చేసి సోనియా వచ్చేసి పీకకి ఇలా చెయ్యి తీసుకెళ్ళి పెట్టబోయింది. అది యాక్సిడెంటల్‌గా అసలు ఎలా అవుతదబ్బా చెప్పు నువ్వు అని అడుగుతా ఉంటది ప్రేరణ నిఖిల్‌ని. వైపు గ్రూప్ కూర్చొనుంటే అబ్బాయి చెప్తుంటాడు. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్కు. ఇక్కడ లిటరల్‌గా అందరూ కలిసి మణికంఠ మీద బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారు. అండ్ కొట్ ఏమంటారు మణికంఠకి రావాల్సిన అవకాశాన్ని పోగొట్టుకోవడానికి ప్లాన్‌లు కూడా ఏస్తున్నారు. ఏంటంటే ఇక్కడ సోనియా చెప్తుందంట ఎవరికి? అభయ్‌కి.
మొన్న మనకంట మీద నాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఏంటో ఇద్దరు ముగ్గురు నువ్వు హార్ట్ బ్రేక్ చేసావు అన్నట్టుగా కొంచెం నెగెటివ్‌గా గూడా ఎళ్ళింది. సో, వాడిని గనుక నేనిప్పుడు నామినేట్ చేశానంటే వాడు అక్క, అక్క అని చచ్చిపోతాడు ఇంకేమి లేదు. అంటే నే నేనన్నానప్పుడు సోనియాతో "నువ్వు అలా అనుకుంటున్నావా? వాడే కొన్ని రోజుల్లో నీకొచ్చేసి అక్క నువ్వేమనుకోకక్క నీ మీద నాకు పాయింట్ ఉందంటాడు" అని చెప్పాను. ఇంతలోకి నిన్నెళ్ళి సోనియాతో అన్నాడంట. కట్ చేస్తే నిన్నెళ్ళి సోనియాతో అన్నాడంట, "అక్క నీ మీద ఎక్స్‌ట్రా పాయింట్ ఉంది నాకు. నీ నామినేషన్‌లో నిన్నే పెట్టొచ్చు" అని హింట్ ఇచ్చాడంట. సోనియా షాక్ అయిపోయిందంట. అదే చెప్తుంది నాకు సోనియా అని ఆ అబ్బాయి అంటున్నాడు. ఆ టీమ్ మెంబర్స్ అందరూ "ఆ! అవునా!" అని. దీన్ని బట్టి ఏమర్థమైంది మణికంఠ టైం వచ్చినప్పుడు అందరి దోల తీరుస్తాడు అన్నట్టు అబ్బాయి చెప్తున్నాడు. అంటే మణికంఠని పక్కన పెట్టండి చీఫ్ కంటెండర్‌గా అన్నట్టు. అండ్ వీళ్ళ టీంలో మిగిలింది ఎవరు? నబీల్ అండ్ ప్రేరణ. ప్రేరణ కంటే నబీల్ ఏం పెద్ద ఫైట్ చేయలేదు. సో, ప్రేరణకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అయినా ముగ్గురు ఎంచుకోవాలి కాబట్టి మణికంఠ, ప్రేరణ అండ్ నబీల్ ఫిక్స్. ఇటు ప్రేరణ చెప్పే పాయింట్ బాగుంటుంది. వాడు అందరితో ఎందుకు మాట్లాడతాడంటే వాడు అందరిని టెస్ట్ చేస్తున్నాడు అని చెప్పి. మరి ఒక్కళ్ళు కాకుండా అందరి దగ్గరికి వెళ్ళి అందరి పాయింట్లు లాగి కూర్చొని కూర్చొని వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని వస్తాడు. లిటరల్‌గా కనిపిస్తా ఉంటది ఇలా చేస్తున్నాడని. ఇటువైపు అబ్బాయి వచ్చేసి చెప్పేసాడనమాట. సోనియా ఇలా అంది భలే జోక్ అయింది అని నవ్వుకుంటా ఉంటారు. అండ్ ఇంతలోకి మణికంఠ ఎంటర్ అవుతాడు. మణికంఠ కాబోయే చీఫ్ అంటాడు ఆదిత్య. అన్న నాకు హోప్స్ పెంచకండి అన్న అని ఏదో ఇచ్చి వెళ్ళిపోతా ఉంటే లేదురా నీ మేనిఫెస్టో కూడా ఆల్రెడీ రెడీ అయిపోయింది కదా అంటుంటారు. ఇటువైపు ఏమో సీత అండ్ పృథ్వీ నేను ఎమోషనల్ అవ్వలేదు అని సీత అంటా ఉంటుంది. లేదు లేదు నువ్వు అప్పుడు ఆ టైంలో అలా అయ్యావు అన్నట్టుగా పృథ్వీ చెప్తా ఉంటాడు. అయితే ఇందులో కిచెన్‌లో నిఖిల్ వస్తాడు. చూపించాను కదా నిన్న గొడవ అదే అనమాట. "ఏంట్రా తిన్నావా?" అంటే "తినలేదు. ఇంకొంసేపు ఆగి తింటా. నువ్వు తినేయి" అంటది. ఆ తర్వాతేమో "ఎందుకు అలా బిహేవ్ చేస్తావు? నేనేదో నిన్ను చేసినట్టు అందరి ముందు అలా బిహేవ్ చేయడం కరెక్టా?" అంటది. "నేనేం బిహేవ్ చేశాను? నువ్వు తినేటప్పుడు అడుగుండాల్సింది కదా నీకు అంతుంటే" అంటే ఆల్రెడీ అతను మెక్కేసాడు. అతను అడగలేదని ఆ ఫీలింగు. ఇంత సీన్ చేస్తున్నావు అందరి ముందు మొహం ఎందుకు తిప్పుకుంటున్నావు ఒక సిగరెట్ గురించి నా అంటే నా గోల నాకు ఉన్నదిరా అంటా ఉంటుంది సోనియా అయితే నా గోల నాకుంది నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు అన్నట్టుగా నిఖిల్ అంటా ఉంటాడు ఇక్కడ విషయం ఏంటంటే నిఖిల్ సిగరెట్ మానేయమని ఫోర్స్ చేస్తుందంట నేను పాత గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది చెప్పినా వదలు అబ్బాయితో మీటింగ్ పెట్టాడు ఆ విషయంలో చర్చించుకుంటున్నారు నేను పాత గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది చెప్పినా వినలేదు అలాంటిది నువ్వు ఇప్పుడు వచ్చి సడన్ గా రిస్ట్రిక్ట్ చేస్తే ఎలాగ నేను ఎలా మానుకుంటాను అంటున్నాడు నిఖిల్ అండ్ రిస్ట్రిక్ట్ కాదు అంటది. మరి నువ్వేంటి? ఎందుకిలా చేస్తున్నావు? నీ ప్రాబ్లమ్ ఏంటి? మొహం ఎందుకలా తిప్పుకుంటున్నావు అని అడుగుతున్నాను నేను. మరి ఏమి చెప్పదు అన్నట్టుగా అభయ్‌కి కంప్లెయింట్ చేస్తా ఉంటాడు. ఇటువైపు అభయ్ అసలు ఫ్రెండ్‌గా తీసుకున్నాడు నిఖిల్‌ని హానెస్ట్‌గా. అందుకనే ఏమో నిఖిల్‌కి హానెస్ట్‌గా రివ్యూ చెప్పేస్తాడు. "నువ్వు గేమ్‌లో ఉన్నంత సేపు సోనియా నిన్ను ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నట్టు మాకనిపిస్తుందిరా" అని చెప్తాడనమాట. సో, మేబీ ఇక్కడ నిఖిల్ మైండ్‌కి ఎక్కించుకుంటాడు. కానీ తన పాయింట్ కూడా బయట పడేస్తాడు. నేను ఆ ఎగ్ సోనియాకే ఇద్దామనుకుంటున్నాను. ఎందుకంటే తను ఎలా చేస్తది, ఇంటిని ఎలా బ్యాలెన్స్ చేస్తది, తను ఏంటంటే మొన్న అందరిని చీఫ్‌గా నువ్వు ఫెయిల్ అయ్యావు. టాస్క్‌లో సంచాలకుగా ఫెయిల్ అయ్యావు అని మొన్న అంది. కానీ తను కూడా ఫెయిల్ అయిపోయింది కదా! అలాగే ఇప్పుడు చీఫ్‌గా ఫెయిల్ అయ్యావు అని అందరిని అంటది యష్మితో సహా. ఇప్పుడు తను చీఫ్‌గా ఉంటే ఎలా చేస్తుందో నేను చూడాలి మావ. నేను అందుకే ఇద్దామనుకుంటున్నాను. సోనియాకే ఇస్తాను అని చెప్పేసాడు రెడ్ ఎగ్. నువ్వు నా మాట వినలేదు. నువ్వు కూర్చో, తిను, నుంచో అని చెప్పి ఇలాగ మాట్లాడుతా ఉంది. అసలు ఎలా చేస్తదో చీఫ్‌గా చూడాలి. ఆమె చెప్పిన మాటలన్నీ నేను వినాలా ఏంటి అన్నట్టుగా అంటుంటాడు. అన్నీ అర్థమవుతూ కూడా నిఖిల్ సోనియాకి ఇద్దామని అనుకుంటున్నాడంటే ఇందులో ఖచ్చితంగా కుట్రే ఉంది. సోనియా బ్యాడ్ అవ్వాలి. సో, తన బ్యాడ్ అయితే పక్క నుంచి తన పక్కన కూడా ఉండదు సోనియా. అది కూడా దాని గురించి కూడా చేస్తున్నాడు నిఖిల్. సో, తన పక్కకుండా ఉండకుండా చేయాలంటే చీఫ్ కంటెండర్‌గా ఇవ్వాలి. ఇస్తే ఆమె ఖచ్చితంగా పక్కకెళ్ళిపోద్ది. తప్పుకుంటది. అన్న ఉద్దేశంలో నిఖిల్ అయితే ఉన్నాడు. ఇటు అభయ్ కూడా తన పాయింట్ తను పెట్టాడు. నువ్వు గేమ్‌లో ఉన్నావు కాబట్టి తను ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది నీకు తెలియట్లేదు. నువ్వు బయట నుంచి చేస్తుంటే మాకు అర్థమైపోతుంది అన్నట్టుగా సలహా ఇచ్చేస్తాడు. సో, నిఖిల్ కూడా అది అర్థం చేసుకున్నాడు. మొత్తానికి ఏంటి ఈమె డామినేషన్ ఎక్కువైపోతుంది అని ఓపెన్ అప్ అయిపోయి చెప్పేసాడు. మధ్యలో కామెడీ బిట్ జరిగింది. ఇటువైపు వచ్చేసరికి యష్మి అండ్ ప్రేరణ మాట్లాడుకుంటారు. ప్రేరణ అంటది, నాకైతే ఇంత త్వరగా వెళ్ళాలని లేదు. అంటే నాకెందుకు అనిపిస్తుంది నువ్వే రేపు వెళ్తావని యష్మి ప్రేరణ మీద అంటా ఉంటది. ఇప్పు వాళ్ళిద్దరు మొహమొహాలు చూసుకుంటారు. అసలా బాగా సెట్ అయింది. ఇక్కడైతే మ్యూజిక్ నవ్వుకుంటారు ఇంక తర్వాత. ఇందులోకి ఇటు నిఖిల్ అబ్బాయి టీంలోకి ఎవరు పృథ్వీ కూడా ఎంటర్ అవుతాడు. ఏమైంది అక్కడ? ఏంటంట? ఎందుకు కలిగిందంట? అని అడుగుతాడు పృథ్వీని. పృథ్వీ అంటాడు తినకుండా పిలవకుండా తిన్నారంట కదా! అంటాడు. అయితే నువ్వు పిలిచావా? అంటాడు. నేనెందుకు పిలుస్తానంటే మరి అలగలేదా నీ మీద అని అడుగుతాడు నిఖిల్. నువ్వు కదరా రోజు చేసేది అందరిని పిలిచి నువ్వు తినేది.
సో, నువ్వు పిలవలేదని అన్నారు. అంటే నేనెప్పుడు పిలవలేదు అందరిని అంటాడు. రోజు అలాగే చేస్తావు అంటే సో, ఇక్కడి నుంచి నేను బ్యారియర్ పెట్టుకోవాలి నేను గూడా అన్నట్టుగా నిఖిల్ అంటుంటాడు. నవ్వుకుంటారు. సోనియా డామినేషన్ అంతవరకు వచ్చేసింది. ఏంటంటే ఏంటో మరి ఆళ్ళ రిలేషన్ సోనియాకైనా అర్థమవుతుందో లేదో ఇటు నిఖిల్ గూడా ఫీల్ అవుతున్నాడు. ఇది కొంచెం టైప్ ఆఫ్ డామినేషను. అంటే నిఖిల్‌కి అర్థమైపోయింది. సోనియా ఎంతవరకు లిమిట్ అనేది. సో, ఆ లిమిట్ ఎంతవరకు అనేది సోనియాకి అర్థం కావట్లేదు. ఇక్కడ ఆలోచించండి దారుణం. ఇటువైపు ఇంకా వీళ్ళు కంటిన్యూ చేస్తారు. అభయ్ అండ్ నిఖిలు చెప్తా ఉంటాడు. నిఖిల్ నా పర్సనల్ లైఫ్‌ని ఇక్కడ తీసుకొచ్చి అండ్ నువ్వు దాన్ని ఫన్ వేలో చేసి నేను ఎలా ఉండాలో కూడా నువ్వు చెప్తే అది ఎలా ఎలా ఉంటది? నేను అప్పటి నుంచి నాకు కాలింది అది. మనసులో అలా ఉండిపోయింది. నాకు ట్రిగ్గర్ అయినప్పుడు చెప్దామని వెయిట్ చేస్తున్నా. అండ్ ఆల్సో నేను ఎప్పుడు తినాలో, ఎప్పుడు లెగవాలో, ఎప్పుడు పండాలో అన్నీ నువ్వే చెప్తావు. అంటే అది ఫస్ట్ నుంచి ఆ లీనియన్స్ ఎవరిచ్చారు? నిఖిల్ ఏదో పెద్ద ఇప్పటికిప్పుడు చేంజ్ అయినట్టు చెప్తున్నాడు. ఫస్ట్ నుంచి ఆ విధంగా డిపెండ్ అయ్యి, ఆ విధంగా కనెక్ట్ అయ్యి ఇప్పుడు సడన్‌గా ఏంటి ఈ అమ్మాయి అని రియలైజేషన్ వస్తే అయిపోదు కదా! ఈ సోనియాకి నాకు తెలిసి నాగార్జున గారు ఇవన్నీ సోనియాకి చూపిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేబీ వాళ్ళిద్దర గేమ్ కొంచెం సీరియస్‌గా పెంచడానికి చూపించొచ్చు. లేతే వాళ్ళు గొడవలు పడి చావాలనుకుంటే చూపించకుండా ఉండొచ్చు. మనం చెప్పలేము. కానీ నిఖిల్ అయితే ఇబ్బంది పడుతున్నాడు. ఎలాగైనా సోనియాని వదిలించుకోవాలని ట్రై చేస్తున్నాడు. ఖచ్చితంగా చేస్తాడు కూడా. ఇక్కడ ఎమోషనల్ ఫూల్ అవుతుంది మాత్రం సోనియా. అది గ్రహించాలి. ఇప్పుడు నిఖిల్ చెవులు కొరకడం అయింది. ఇప్పుడు పాపం సోనియా చెవులు కొరుకుతది అబ్బాయి పాపం ఏమీ లేకుండా, ఏ కష్టం లేకుండా చక్కగా ఇంటాడు ఫ్రెండ్స్ చెప్తున్నప్పుడు. అండ్ సోనియా కూడా చెప్తుంది. శుద్ధ పూసలాగా తన వంతు తను తినేసి వెళ్ళిపోయి నువ్వు తిన్నావా అని అడుగుతున్నాడు. తినేటప్పుడు ఏం చేశాడు? సరే అయిపోయింది. నా గోల నాకుంది, నా గోల నాకుంది. నాకు చాయ్ లేదు, టీ లేదు, టిఫిన్ లేదు అది ఇది అంటాడు. ఏదేదో మాట్లాడతాడు. నేనేమన్నాను అతన్ని అన్నట్టుగా అంటాడు. అభయ్ అడుగుతాడనమాట. దగ్గరకొస్తే నువ్వు ఇట్లా అన్నావంట కదా చేత్తో అంటే, "ఆ! మరి అన్నరా?" అన్నట్టుగా సోనియా అంటంటే, అభయ్ పాపం ఫ్రెండ్స్‌కి అలా చెప్తాడు. అలానే హానెస్ట్‌గా చెప్తున్నాడు. ఏంటే నువ్వు అలా ఎందుకు అన్నావు అన్నట్టుగా చెప్తా ఉంటాడనమాట. ఇటువైపు సోనియా చెప్తుంది, "నాకు బేసిక్‌గా ఆడితో మాట్లాడని లేదు. ఒకటి 2 రోజులు మానేయాలనుకుంటున్నాను. వాడు మళ్ళీ ప్రెజర్ ఫీల్ అవుతాడంటే మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాను" అన్నట్టు సోనియా అంటది. ఇదే ఒక హౌస్‌లో ఇలా పడున్నప్పుడు ఇలాంటి ఫీలింగ్స్, ఇలాంటి థాట్స్ కామనే. కానీ కొంచెం సోనియా ఇలా రిస్ట్రిక్ట్ చేయడం అలా చేయడం కరెక్ట్ కాదు. ఎవరిని నిఖిల్‌ని. ఎందుకంటే వాళ్ళ రిలేషన్ ఏంటి? వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి? అతను బయట ఉన్న లైఫ్ ఏంటి? అయన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. అయన్నీ వదిలేసి ఇక్కడ నిఖిల్‌ని అలా చేయడం కరెక్ట్ కాదు. సోనియా ఏం తక్కువ కాదు. డెసిషన్ మేకింగ్‌లో ఎంత వీక్‌గా ఉంటాడంటే మరి అప్పుడు అయితే అసలు ఈ ఈ ఇన్‌ఫ్లుయెన్స్ రావద్దని పక్కకి జరిగిపోవాలనిపిస్తది నాకు. అంటే ఇప్పుడు సోనియా కూడా ఇతను గేమ్ నుంచి పక్కకెళ్ళాలనే అనుకుంటుంది. మరి ఎందుకు ఇలాంటి రిస్ట్రిక్ట్ చేయడం? ఎందుకు ఇలాగా నువ్వు తినొద్దు, తాగొద్దు, నువ్వు నుంచో, నువ్వు తినేటప్పుడు చెప్పాలి. ఇలాంటివి ఎందుకో మరి సోనియాకే తెలియాలి. దీనికి వివరణ అయితే సోనియానే ఇచ్చుకోగలదు. ఎందుకంటే ఇద్దరు ఒకళ్ళ మీద గేమ్ పైనే కాన్సంట్రేట్ చేయాలనుకుంటున్నారు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు దూరం వెళ్ళాలనుకుంటున్నారు. మధ్యలో ఇవన్నీ ఎందుకు? ఇటువైపు విష్ణుప్రియ ఆళ్ళ బ్యాచ్ కూర్చొని ఉంటారు. ఏంటి పృథ్వీ నీళ్ళలో దూకాడంటే అయి కల్లా స్కామర్సా అని మణికంఠ అడుగుతాడు. అంటే నేను పృథ్వీకే కాదు ఇంకా ఇద్దరికి లైన్ ఏస్తున్నాను అన్నట్టు అంటా ఉంటది. ఈ విష్ణుప్రియ అన్ని గెలుకుడు బ్యాచ్ కదా! సో, ఇంకా ఎవరా అని ఆలోచిస్తా ఉంటారు. ఒక్కొక్కళ్ళని చెప్తా ఉంటారు. నబీల్ కంటే నబీల్ నా బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటారు. తర్వాత ఆదిత్య కంటే ఆదిత్య గారికి ఆయన కళ్ళంటే నాకు చాలా ఇష్టం. నేను అందుకే ఆయన ఊరికే డిస్టర్బ్ చేస్తున్నానని నన్ను నామినేట్ చేస్తున్నాడు అది ఇది అని అంట సర్కాజంగా. ఆదిత్య గారు కూడా కాదు. ఇంకా ఇద్దరున్నారుగా ఇంకా ఎవరు అని అడుగుతుంటే, ఇంకా ఉన్నారుగా అని అంటా ఉంటది. ఇంతలోకి మణికంఠ అని అంటారు ఫన్ వేలో. మణికంఠ అవును బాబు నిన్ను చూసే పడిపోయాను నేను అంటా ఉంటది. నీకు ఆల్రెడీ పెళ్లయిందిగా అంటారు. అంటే ఇంక మిగిలింది ఎవరో అనేది ఆలోచించాలి మనం. నిన్న ప్రోమోలో చూపించినట్టే ఎగ్జాక్ట్‌గా జరిగింది. ఇక్కడ కత్తి గిట్లు ఏమి లేవు. సీత అడుగుతా ఉంటది. నిఖిల్‌ని రెడ్ ఎగ్ ఇంతకీ ఎవరికిస్తున్నావు అని చెప్పి. ఇంకెవరికి సోనియాకి చెప్పేసాడు కదా! బడ్డీ అంటే అలా ఉండాలి అన్నట్టుగా యష్మి అంటా ఉంటది. ఇంతలోకి ఎంటర్ అయ్యిద్ది. అదే రూమ్‌లోకి ఎంటర్ అయ్యి సారీ నిఖిల్ నేను నిన్ను అందరి ముందు అన్నందుకు డిస్టర్బ్ అయ్యావు. సారీ అని చెప్తాడు. ఆ! అర్థం కాలే నాకు అంటాడు ఏదో పెద్ద. ఆ సారీ గురించే పొద్దున్నుంచి వెయిట్ చేశాడు. ఏంటి ఏమో అన్నట్టు పిచ్చి పిచ్చిగా చేస్తుంది అన్నట్టు కూడా అన్నాడు. కాపోతే ఆమె సడెన్‌గా వచ్చి ఆమె చెప్తుంది. అది షాక్ తిన్నట్టున్నాడు. అండ్ లేదంటే ఈ సోనియా కూడా మేబీ ఎందుకు వీడితో గొడవ అనుకోని చెప్పేసినట్టుంది. ఇటువైపు బిగ్ బాస్ మొదలెట్టేసాడు. అందరిని గ్యాదర్ చేస్తాడు. అయితే ఇక్కడ కొన్ని నియమాల మీద ఈ హౌస్ అంతా నడుస్తా ఉంటది. ఈ నియమాలు సరిగ్గా చూసుకునేలాగా చీఫ్ ఉపయోగపడతాడు. అప్పుడే ఆ క్లాన్ చక్కగా ఉంటది. ఎవరైతే నియమాలు పాటించరో ఆ చీఫ్ కూడా ఫెయిల్ అవుతాడు. సో, ఒక చెడ్డ చీఫ్ ఉన్నా కూడా క్లాన్ అంతా నష్టపోవాల్సి ఉంటుంది. అండ్ మీలో కొంతమంది బిగ్ బాస్ నిర్ణయాలను తప్పుపట్టడమే కాకుండా అమర్యాదపూర్వకంగా కూడా ప్రవర్తించారు నిన్న కొంతమంది సభ్యులంటూ ఇక మొదలెట్టాడు.
అబ్బాయి అక్కడి నుంచి చూస్తా ఉన్నాడు. స్టంటింగ్ నాకే. యారో నా వైపే పెట్టాడు. ఈసారి డైరెక్ట్‌గానే పెట్టాడు. ఇండైరెక్ట్‌గా లేదు అని అర్థమైపోయింది అబ్బాయికి. లేదంటే ఇందాక ఇండైరెక్ట్‌గా అనేటప్పటికి కన్ఫెషన్ రూమ్‌కి పిలవండి. నేనైతే నేను వివరణ ఇచ్చుకుంటాను. సారీ చెప్పుకుంటాను. బట్ స్టిల్ నేను నా స్టాండ్ మీదే ఉంటాను. అది ఇది అని చెప్పాడు కదా! డైరెక్ట్‌గా చెప్పేసాడు బిగ్ బాస్. ఇక మొదలుపెట్టాడు. అందరికంటే ఎక్కువ అమర్యాద పూర్వకంగా వ్యవహరించింది ఓడిపోయిన క్లాన్ చీఫ్ అభయ్. అండ్ అతను ప్రవర్తించిన తీరు ఆ రాజ్యం పైన పడింది. సో, దానికి పర్యవసానం ఆ రాజ్యంలోని ప్రజలందరూ భరించాలంటే టీమ్ మెంబర్స్ కూడా భరించాలి అన్నట్టుగా బిగ్ బాస్ చెప్పాడు. సో, అందుకు గాను మీరందరూ చీఫ్ కంటెండర్‌లుగా అయ్యే ఛాన్స్‌ని కోల్పోయారు అనగానే మణికంఠ ఫేస్ చూడాలి అసల. నామినేషన్‌లు ఒక క్యాండిడేట్‌కే ఒక 2, 3 సార్లు గుద్దొచ్చు అంటే మొత్తం తీసుకొచ్చి అభయ్ మీదే ఏసేలా ఉన్నాడు. అంత ఇదిగా పెట్టాడు ఎక్స్‌ప్రెషను. అమ్మని అన్నట్టు. పెద్దగా పోయి ఆ తర్వాత నిఖిల్ పోరాట పటిమను కనబరిచి బాగా గెలిచినందుకు గాను మీకు ఇది ఏంటి కంటెండర్ సభ్యులతో పోరాడే అవకాశం వచ్చింది. సో, మీరు ఆ రెడ్ ఎగ్‌ని ఎవరికిస్తారో చెప్పండి. వాళ్ళతో తలపడాలి ఇప్పుడు నిఖిల్. అయితే నిఖిల్ చెప్తాడనమాట సోనియాకి ఇవ్వాలనుకుంటున్నాను అని. తర్వాత సోనియాకి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పిన తర్వాత ఇచ్చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ కలిపి ఒక టాస్క్ పెడతాను. రెడీగా ఉండండి అని చెప్తాడు. సో, టాస్క్ వచ్చేసి ఇటువైపు వచ్చేసి సీత అక్కడ కూర్చొని ఉంటే ఇప్పుడు టాస్క్ నడవని కంగ్రాట్స్ చెప్పినట్టుంది సీత. ఇప్పుడు టాస్క్ నడవని రాదు నేను గెలుస్తాను నాకు నమ్మకం లేదు. వాడేదో కాలిక్యులేషన్స్ చేసుకునే నాకు ఇచ్చుంటాడు అంటది. సీత కొంచెం ముభావంగా ఉండడం ఫీల్ అవుతున్నావా అంటే నేనేం ఫీల్ అవుతలేదని చెప్తుంది. కానీ సీత వలవల ఏడవడం ప్రోమోల దగ్గర నుంచి అన్నిట్లో చూసాం. ఇప్పుడు కొద్దిసేపట్లో కూడా జరగబోతుంది ఆ విషయం. ఆ తర్వాత ఇటువైపు మనకంటే ఆయన కాలిక్యులేషన్స్ దెబ్బతిన్నందుకు చీఫ్ అవ్వాలని నేను ఎప్పటి నుంచో కలలు కన్నాను అన్నట్టుగా అటు ఇటు తిరుగుతూ తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. ఇటువైపు సీత నాకు కొంచెం స్పేస్ కావాలని సోనియా దగ్గర నుంచి లేచి వెళ్ళిపోతది. సోనియాకి అర్థమవుతది సీత హర్ట్ అవుతుందని. ఇటు మనకంటే ఇంకా ఫీల్ అవుతుంటాడు. నాలో లీడర్‌షిప్ క్వాలిటీని బయటికి తీసుకొద్దాం అనుకున్నా. ఒక్క వీక్ అన్నా సేవ్ అవుతాను. మనశ్శాంతిగా ఉందాము చీఫ్ వస్తే అనుకున్నాను. బిగ్ బాస్ నేనేవేవో ప్లాన్స్ చేసుకున్నాను బిగ్ బాస్ అది ఇది అని అనుకుంటున్నాడు తనలో తాను. ఇంతలోకి నిఖిల్ సోనియా దగ్గరకొస్తాడు. సారీ సీత దగ్గరకొస్తాడు. సీత బాగా ఎమోషనల్ అవుతా ఉంటది. "నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నాను నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపో. లేదంటే నేను లేసి వెళ్ళిపోతాను. నాకు కొంచెం స్పేస్ కావాలి. నాకు తెలుసు అది నీ పర్సనల్ డెసిషన్. నేను దానికి ఏమి అభ్యంతరం చెప్పట్లేదు" అంటుంది. కాకపోతే ఇక్కడ విష్ణు అండ్ నైనిక వీళ్ళందరూ విత్‌డ్రా అయ్యేటప్పుడు అంటే నైనిక నేను ఆల్రెడీ చీఫ్ అయ్యాను కాబట్టి నాకు అవసరం లేదు. విష్ణు ఏమో నాకు ఇంట్రెస్ట్ లేదు అని ఆళ్ళిద్దరూ చెప్పుకుంటూ వాళ్ళు సజెస్ట్ చేసింది సీత పేరే. సీతకివ్వు. కావాలంటే నువ్వు సీత అవ్వలేదు గాబట్టి, సీత బాగా పోరాడి ఫైట్ చేసింది గాబట్టి సీతకివ్వు అని సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి డైరెక్ట్‌గా చెప్పాడు. నేను ఇలా సోనియానికివ్వాలనుకుంటున్నాను అని ఓపెన్ అయిపోయి చెప్పాడు. కానీ మెజారిటీ ఆఫ్ క్లాన్‌లో సీతకివ్వాలనే ఉంది. అది ఓన్లీ నిఖిల్ డెసిషను. అదనమాట విషయం. సీతకైతే ఎక్కడో ఉంది నిఖిల్ నాకు ఇస్తాడని ఎలా అనుకుందో తెలీదు. ఎప్పుడు ఫస్ట్ నుంచి గూడా ఏంటో సీత అదో రకమైన పాజిటివ్ వైబ్ అయితే మెయింటైన్ చేసింది నిఖిల్ విషయంలో. సో, మొన్న వీక్ కూడా చూస్తే ఫ్లర్టింగ్ అది ఇదని నిఖిల్ నన్ను ఫ్లర్ట్ చేస్తున్నాడంటూ చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే నిఖిల్ మీద పెట్టుకుంది. నిఖిల్‌కి ఎక్కడో కొంచెం పాజిటివ్‌గా చూస్తాడు నన్ను. పాజిటివ్ సైడ్ ఆఫ్ ఇదుంది నా మీద అని అనుకుంది సీత. కానీ యాక్చువల్‌గా అదంతా తనకు తాను అనుకుంటుందని అప్పుడు నిఖిల్ కూడా అంటాడు నువ్వేదో ఊహించుకుంటున్నావు అంత లేదు ఫ్లర్టింగ్ లేదు ఏం లేదు నేనేదో కామెడీగా చేస్తున్నాను అది ఇది అన్నాడు. ఆ లెవెల్‌లోనే ఇప్పుడు ఆ విధంగా అయితే ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకుందని అనుకోవాలి. ఎందుకంటే మళ్ళీ చెప్తదనమాట. నీ డెసిషన్ నీది. నీ డెసిషన్ అయితే రెస్పెక్ట్ చేస్తాను. నాకు కొంచెం స్పేస్ కావాలని లేకపోతే నిఖిల్ వెళ్ళిపోతాడు. నేనెళ్తానని చెప్పాను కదా! అనగానే సరే ఇంకా లైట్ తీసుకుంటది. అండ్ ఇక్కడ బిగ్ బాస్ అయితే వీళ్ళిద్దరికి టాస్క్ స్టార్ట్ చేస్తాడు. నిదానమే ప్రధానమని టాస్క్ పెడతాడు. వెనకాల 2 ప్లేట్స్ పెడతాడు. ఆ ప్లేట్స్‌లలో బాల్స్ పెడతాడు. స్మైలీ బాల్స్. అవి అటు ఇటు కదులుతా ఉంటాయి. అవి బ్యాలెన్స్ చేస్తూ తీసుకెళ్ళాలి. అవి ఫాస్ట్‌గా నువ్వు కదిలావంటే ఆ బాల్స్ కింద పడిపోతాయి. సో, ఈ విధంగా ఈ టాస్క్‌లో నిఖిల్ గెలుస్తాడు. సీత అంటుంటది నిఖిలే చీఫ్ అని చెప్పి అక్కడ రాసి పెట్టుకొని స్టాంప్ వేసుకొని పెట్టుకున్నాడు. అందుకే ఆయన ఎండింగ్ వరకు ఆయనే ఉండొచ్చు అని కామెడీ చేసుకుంటున్నారు. ఇటువైపు పృథ్వీ వచ్చి నిఖిల్‌ని అడుగుతాడు. ఫ్రెండ్లీవే అడుగుతున్నాను. నీ డెసిషన్‌కి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నువ్వు నన్నెందుకు కంటెండర్‌గా చూజ్ చేసుకోలేదంటే, ఏం లేదు యాంగర్ ఇష్యూస్ అందరితో ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే మింగిల్ అవ్వడం ఏదో చెప్తున్నాడు. మొత్తానికి పృథ్వీనైతే కన్విన్స్ చేశాడు. ఓకే. అండ్ ఆల్సో కంట్రోలింగ్ పవర్, మైండ్ సెట్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి కొంచెం ఆ విధంగా చూసి అలా ఇవ్వడం జరిగింది. నబీల్‌కి సీత చెప్పే ఎక్స్‌ప్లనేషన్ అసలు వండర్‌ఫుల్‌గా ఉంటది. నేను గనక నీకు చీఫ్ ఇవ్వట్లేదు అన్నప్పుడు, చీఫ్ కంటెండర్‌గా నిన్ను ఎంచుకోలేదన్నప్పుడు కూర్చొని హీ హీ అని నవ్వితే అది ఎంతవరకు కరెక్ట్? నేను జనాలకి ఏం చూపిస్తున్నాను? నేను చీఫ్ అవ్వాలనుకున్నాను, కెప్టెన్ అవ్వాలనుకున్నాను. కెప్టెన్ ప్లేస్‌లో చీఫ్ ఉంది. ఇప్పుడు చీఫ్ అవ్వాలనుకుంటున్నాను.
నా ఇంట్రెస్ట్ చూపించాలి కదా! నేను అంత ఈజీగా వదిలేస్తే ఎలాగా? అందుకే నేను అలా ఎమోషనల్ అవ్వాల్సొచ్చింది. ఇక్కడ నిఖిల్ అన్నం తింటూ విష్ణుప్రియ వాళ్ళతో డిస్కషన్ పెడతాడు. నీకు ఆపర్చునిటీ సోనియా గురించి నీకు ఆపర్చునిటీ ఇచ్చాను. ఆ ఆపర్చునిటీ నువ్వు ప్రూవ్ చేసుకోలేకపోతే అది నీ ఇష్టం. ఇందాక పృథ్వీ వచ్చి నన్నెందుకు చూస్ చేయలేదు? వై నాట్ మీ జస్ట్ అన్నట్టుగా అడిగాడు. కామ్ అండ్ కంపోజ్డ్ ఉండాలిరా అని చెప్పాను. అండ్ సీత కామ్ అండ్ కంపోజ్డ్‌గా ఉంటది. బట్ ఎమోషనల్లీ వీక్. నేను చాలా సార్లు ఎమోషనల్ వీక్ అయ్యాను. బట్ స్టిల్ అంటూ దాన్ని డిస్కస్‌ని కంటిన్యూ చేస్తున్నాడు. చూద్దాం ఎంతవరకు వెళ్తదో ఇది అన్నట్టుగా మాట్లాడుకొచ్చాడు. ఇక్కడ సోనియా నాకు తెలిసి ఈమె ఓడిపోయినా కూడా పక్క క్లాన్‌కి చీఫ్‌గానే ఉంటదని నేను అనుకుంటున్నాను. లేదంటే ఇప్పుడు అందరూ అంటున్నట్టు ఒక చీఫే ఉంటాడు హౌస్ అంతా అంటే నిఖిల్ ఒక్కడే చీఫ్‌గా అవుతాడేమో అనుకుంటున్నాను. ఆ తర్వాత ఏంటంటే మణికంఠ అందరూ ఎక్స్‌పోజ్ చేస్తారు మణికంఠని. ప్రతి ఒక్కళ్ళ ఇప్పుడు మణికంఠనే గెలికి సోనియాని అక్క నీ గురించి నామినేషన్ పాయింట్ ఉంది అని చెప్తే ఏంటర్థం? అంటే ఇక అందరికి ఇచ్చేసాడు. మణికంఠ మీద ఎంత చనువుగా ఉన్నా మణికంఠ మీద నామినేషన్ ఎయ్యొచ్చు. అంటే మణికంఠనే ఇంకా అందరికి చెప్పినట్టు అయిపోయింది. సో, అందులో ఇంక మణికంఠ ఓపెన్ అయిపోయాడు. ఇంకో మణికంఠకి ఆ అబ్బాయి మీద పీకల వరకు ఉంది. నామినేషన్‌లో గుర్తుపడేస్తాడు. యూ ఆర్ అన్‌ఫిట్ ఫర్ ది చీఫ్ అని నాకు అనిపిస్తుంది అన్నయ్య. నేను చెప్తున్నాను కదా అంటాడు. నేను చెప్తున్నాను కదా అంటాడు. నువ్వు వినాలి నేను చెప్పేటప్పుడు. ఎందుకంటే నువ్వు నేను అంత కష్టపడి ఫైట్ చేస్తా గుడ్లు పొదిగినట్టుగా అక్కడ కూర్చొని కదలకుండా దాన్ని డిఫెండ్ చేసుకోకుండా తీసుకెళ్ళని అన్నావు. అది ఇదని పొడుస్తాడు. అదొకటి నేను చీఫ్‌గా చాలా హోప్స్ పెట్టుకున్నా అది ఇదని ఇప్పటికే తను మాట్లాడుకుంటున్నాడు ఓ పక్క. అండ్ ఇటువైపు వచ్చేసరికి సీత కరెక్ట్ చెప్పింది. తను డిఫెండ్ చేసుకోవాలి కదా! తనకి చీఫ్ అవ్వాలని ఉంది. అంత ఈజీగా వదిలేస్తే ఎలా? నాగార్జున సార్ వస్తే ఇటు నైనికాని ఏమనరు కావచ్చు. ఎందుకంటే చీఫ్ ఆల్రెడీ చేసింది కాబట్టి వదిలేస్తారు. విష్ణుప్రియని అమ్మ అంత తేలిగ్గా ఎందుకు తీసేసావమ్మా? చీఫ్ కంటెంట్ అంటే నీకు అంత జోక్ అయిపోయిందా అని ఖచ్చితంగా అడుగుతారు. ఇటువైపు వచ్చేసి ఆదిత్యని కూడా అడిగే ప్రమాదం ఉంది. కానీ ఆదిత్యకి ఒక ఇది ఏముందంటే వాళ్ళ గ్రూప్‌లో వేరే వనితల్లాగా పోరాడిన ప్రేరణ అండ్ రష్మి ఉన్నప్పుడు సార్ నేనంత సార్ వాళ్ళ ఆ లేడీస్ అయ్యుండి ఇంత ఇదిగా పోరాడి అందుకే వాళ్ళకి వదిలేసానంటే ఈ ఏంటి నాగార్జున సార్ కూడా నోరెత్తలేరు. కానీ ఇటువైపు విష్ణుప్రియ ఈ బాగా స్టంటింగ్‌లు పడే ఇదుంది. ఎందుకంటే ఆమె వదిలేసిన మాటలు, ఆమె తిట్టినవి బూతులు ఒక దశలో ప్రేరణ అనుకోని సీతను కొరికిందంట. దాని గురించి కూడా ప్రస్తావిస్తారు. గిల్లటం అబ్బో! చాలా చేసింది విష్ణుప్రియ. ఇన్నోసెంట్ అనే ట్యాగ్‌ని చెరిపేసావమ్మా ఈసారి అని అన్నా అంటారు. ఇటువైపు అభయ్ గురించి అభయ్ పాపం ఆల్రెడీ బిగ్ బాస్ ఇచ్చేసాడు స్టంట్. బిగ్ బాస్ ఓ పక్క ఏంటి ఓడిపోయిన క్లాన్ చీఫే అమర్యాదగా మాట్లాడాడు అని అన్నప్పుడు అభయ్ ఫేస్ చూడాలి. చాలా బిచ్చి ఫేస్‌గా పెడతాడు. ఏదో రకమైన ఏంటి ఏంటసలు నువ్వు చెప్పే మాటలకు అర్థం ఉందా బిగ్ బాస్? నువ్వు చేసే పనులలాంటియి మళ్ళీ నన్నంటావా అన్నట్టు పెట్టాడు ఫేసు. ఇంకా అప్పటికి రియలైజేషన్ లేకుండా. సరేలే ఎందుకొచ్చింది మన హౌస్‌లో ఉన్నన్నాళ్ళు ఇక రూల్స్ ఫాలో అవ్వాల్సింది అని వదిలేసాడిక. ప్రారణ కామ్‌గా ఉండాల్సింది. అభయ్ బిగ్ బాస్ మీద జోకేసినప్పుడల్లా ఈమె గూడా కొంచెం ఎక్కేసి మాట్లాడడం అండ్ ఆల్సో నవ్వడం చేసింది. ప్రేరణకు అభయ్‌ననే రైట్ లేదు. ఎందుకంటే ఆమె థాట్స్, ఈయన థాట్స్ మ్యాచ్ అవ్వబట్టే గదా! ఆ వేవ్ లెంత్ మ్యాచ్ అవ్వబట్టే గదా! ఆయన చేసినప్పుడల్లా ఈమె లాఫ్ చేయడం. ఇంకా 2, 3 లిమిట్‌లెస్ అన్‌ఫెయిర్ అంట. సో, ఇయన్నీ వస్తాయి మెల్లమెల్లగా. నామినేషన్స్‌లోకి తీస్తారు. సోనియా ఆర్గ్యుమెంట్‌లో యష్మి అనింది కదా! వెనక నుండి ఆడతావు నీకు ధైర్యం లేదని. సోనియాని ఎంతమంది దీన్ని అగ్రీ చేస్తారు? ఖచ్చితంగా అందరూ లైక్ చేయండి దయచేసి. ప్లీజ్ అసల ఈ పాయింట్ నాకు ఎంత బాగా నచ్చిందంటే యష్మి నిజంగా కరెక్ట్ చెప్పింది. సోనియా ఇందాక ఆడిన గేమ్‌లో ప్రూవ్ చేసుకోవచ్చుగా తనని తాను. లేదు. తను ఫాస్ట్‌గా ఆడేసి తన తొందరపాటుని చూపించేసింది. తర్వాత మధ్యలోకి వచ్చాక కొంచెం గేమ్ అర్థమయ్యాక అప్పుడు కొంచెం స్టడీ అయింది. ఏదేమైనా కొంచెం ఇండివిడ్యువల్ గేమ్స్‌లో సోనియా అన్‌ఫిట్. అంత స్ట్రాంగ్ ఏం కాదు. జస్ట్ మాట్లాడడంలోనే స్ట్రాంగ్ అని నాకనిపించింది. చూద్దాం ముందు ముందు వీళ్ళకైతే నిఖిల్ ఇప్పుడు కొంచెం ఒక మెట్టు పైకెక్కాడు కాబట్టి ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి. ఎందుకంటే ఆబ్వియస్‌గా నిఖిల్ ఆమె హ్యాండ్‌లో ఉండడు. పైపెచ్చు అభయ్ కూడా సలహా ఇచ్చాడు కదా! నిన్ను ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు మాకు బయట నుంచి వస్తుంది అనిపిస్తుందని. అది ఖచ్చితంగా మనసులో పెట్టుకుంటాడు నిఖిల్. ఇప్పుడు ఎటు సోనియా పక్కన లేదు. సో, వినాల్సిన పని కూడా లేదు. సో, ఆ డిఫరెన్సెస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఓకే గాయ్స్ బాయ్ చూద్దాము. ఈ వారం ఎలిమినేషన్ పక్కాగా ఎవరవుతారనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టేశాను. వాళ్ళలోనే అని నాకు అనిపిస్తుంది. చూద్దాం. ఓకే బాయ్ టేక్ కేర్.